నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చాను. నేను 2001లో రామచంద్ర మిషన్ అనే సంస్థ ద్వారా అసలు ధ్యానం అంటే ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. కానీ దానికి ముందే ఒక 6 సంవత్సరాల క్రితమే నేను ఆహ్, శివాలయం టెంపుల్‌కి వెళ్ళేదాన్ని మాస్టర్స్. వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని, మనమందరం శివుడిని ప్రార్థిస్తాము. మరి శివుడు కూడా ధ్యానముద్రలో ఉంటారు కదా! ఆయనకేం అవసరము? ఆయనకేమి కోరికలుంటాయి. మనం గదా మనుషులం గదా! అని జెప్పని అనుకునేదాన్నండి. కానీ ఆ టైంలో దానికి సమాధానం చెప్పగలిగేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడితో అయిపోయింది ఆ డౌటనేది. మరి 2001లో నేను ధ్యానంలోకి రావడం జరిగిందన్నాను కదా! అంటే అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండేదాన్ని. అందువల్ల ధ్యానం చేస్తే మంచిది, హెల్త్ బావుంటదనే తప్ప ఎటువంటి జ్ఞానం నాకు లేదు మాస్టర్స్. అలా రావడం జరిగింది. కొంచెం కొంచెం నా హెల్త్ కొంచెం క్యూర్ అవ్వడం జరిగింది. అలా సాధనలు కొనసాగుతూ ఉన్నాయి. అలా కొనసాగుతూ ఉండగా మరి నాకు ఒక 4 సంవత్సరాల క్రితం సుమారు 3:30, 4 సంవత్సరాల క్రితం అంటే కరోనా సమయంలో అన్నమాట. నేను ఒక జూమ్ క్లాస్ ద్వారా ఈ యొక్క ధ్యానంలోకి రావడం జరిగిందండి. అప్పటి వరకు కూడా నేను యూట్యూబ్‌లో మరి పిరమిడ్ ధ్యానం యొక్క వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ యొక్క విశేషాలు గాని నేనన్నీ చూస్తూ ఉండేదాన్ననమాట. చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చేవి. ఏంటిది ఇది ఆనాపానసతి ధ్యానం ఏంటి? మరి రకరకాల ప్రోగ్రామ్స్ ఏంటి? శాకాహార ర్యాలీ అని రకరకాల ప్రోగ్రామ్స్ ఇట్లా యూట్యూబ్‌లో ఇట్లా క్లాసెస్ చెప్పడం అయితేనేమి, ఇవన్నీ ఏంటి అని జెప్పి నాకు చాలా కొత్తగా ఉండేదనమాట. అట్లా చూస్తూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండేదాన్నండి. అలా చేస్తూ ఉన్న సమయంలో మరి ఒక జూమ్ క్లాస్‌లో ఆనాపానసతి ధ్యానం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జూమ్ క్లాస్‌లో కొన్నాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒక 3, 4 మంత్స్ అబ్జర్వ్ చేస్తున్నా నేను, మా హస్బెండ్. ఎందుకంటే అసలు మరి ఇన్నాళ్ళ నుంచి మేము రామధార మిషన్‌లో ఉండేవాళ్ళం. హృదయం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేవాళ్ళం. ఇక్కడేమో శ్వాస మీద ధ్యాస అంటున్నారు. మరి ఏంటి శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? మరి ఈ పిరమిడ్ ధ్యానంలో ఏంటి స్పెషాలిటీ ఏంటి? అని ప్రతిదీ కొత్తగాను, వింతగా అనిపించేది మాస్టర్స్. అట్లా అబ్జర్వ్ చేస్తూ, చేస్తూ ఉండగా మరి తల ఊగిపోవడాలు, పడిపోవటం అంటే కొంచెం బాడీలో వైబ్రేషన్స్ రావడము, ఇలాంటివన్నీ నేను గమనిస్తూ ఉండేదాన్ననమాట. ఇట్లా జరుగుతూ ఉన్నయేంటి, ఇలా వెరైటీగా ఉంది. ఈ ధ్యానం ఏదో కొంచెం భయం గూడా అనిపిచ్చింది. పడిపోవడం ఏంటి మరి ఎవరన్నా లేపాలా ఏంటి మరలా దాంట్లో ఏమన్నా కొత్తదనం ఉంటుందా ఏంటి అని చెప్పి చాలా ప్రయత్నించడం జరిగిందనమాట. కాకపోతే మరలా ఒక డౌట్. మరి వాళ్ళు పడిపోయినా కూడా మళ్ళీ లేస్తున్నారు కదా! బానే ఉంటున్నారు కదా! ఇందులో ఏంటి చాలా అంటే చాలా జ్ఞానం దొరుకుతుందంట. యూట్యూబ్‌లో ఇట్లా క్లాసెస్ చెప్తున్నారు. రకరకాల టాపిక్స్ మరి ఆత్మజ్ఞానం అంట, బ్రహ్మజ్ఞానం అంట, ఇలాంటి పదాలే నేను అవేవో మరి ఋషులు మరి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు లేదంటే పీఠాధిపతులు వాళ్ళు తప్ప మనకి ఇట్లాంటివి తెలిసే అవకాశమే లేదే. ఇట్లా కూడా తెలుస్తాయా ధ్యానంలో అని చెప్పని ప్రతిది విషయం ఆశ్చర్యకరంగా ఉండేది. ఇక శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరి అట్లా రోడ్ల వెంట అట్లా ప్లకార్డ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అట్లా వాళ్ళకేం అనిపించదా? ఏమన్నా అనుకోరా? ఇట్లా ఉండేదన్నమాట. అంటే శాకాహారం మాంసం తినొద్దు. శాకాహారం తినండి అని చెప్పని అంటూ ఉంటారు. ఎవరన్నా అసలు వీళ్ళ మాట వింటారా? వీళ్ళు చేసే ప్రయత్నమేనా? కానీ బావుంది మరలా. శాకాహారం తినండి అనే విషయం అయితే మాత్రం బావుంది. సరే ఇదేదో అని చెప్పి అట్లా జూమ్‌లో డైలీ పార్టిసిపేట్ అవుతూ ఉన్నా. మార్నింగ్ 5 టు 2 అవర్స్ ధ్యానం ఉండేది. మిగతా 2 అవర్స్ సజ్జన సాంగత్యం ఉండేదనమాట. పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. నెమ్మదిగా ఈ దీంట్లో నేను టర్న్ అయిపోయా. నేననుకున్నాను నాకు చానా టైం పట్టేస్తదేమో. వామ్మో! ఇది నా వల్ల ఎక్కడవుతుంది. పైపెచ్చు 2 అవర్స్ కదలకుండా కూర్చోవాలి. కదలకూడదు. అంటే ఇన్నాళ్ళు మేమేమో హాఫ్ అన్ అవరో, 45 మినిట్సో కూర్చునేవాళ్ళం. ఒకవేళ కాళ్ళు సరిగేసుకో అంటే కాళ్ళు సరిగేసుకొని కూర్చునేవాళ్ళం. అటు ఇటు కదులుతూ ఉండేవాళ్ళం. అట్లా అంటూ ఏ రూల్స్ ఉండేవి కాదనమాట. కానీ ఇక్కడేంటి కదలకూడదు. ఏమన్నా పురుగులు పాగినట్లుంటుంది. మరి తలంతా లాగేసినట్లుంటుంది. మరి బాడీ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాము. బాడీ వైబ్రేషన్ అయిపోయి ఇట్లా పక్కకి, అట్లా పక్కకి, వెనక్కి పడిపోవటం, ఇట్లా తల వెనక్కి బెండ్ అవ్వటం, లేదా ముందుకి ఇట్లా ఫుల్‌గా ఇట్లా బెండ్ అవ్వటం. అన్నీ కూడా ఎట్లా అసలు ఆ తల ఎట్లా పడిపోద్ది? వాళ్ళేమన్నా అలా చేస్తారా? అని అనిపించేదనమాట. వీళ్ళేమన్నా అనిపించి లేకపోతే అది ఎవరి వల్ల అవుతుంది అట్లా అవ్వడం అని చెప్పని అనిపించేది. కానీ తర్వాత నెమ్మదిగా నాకు జరగడం మొదలుపెట్టినియి అవన్నీ కూడా.
తల తిరిగిపోయేది. సహస్రారం దగ్గర ఇట్లా పట్టుకొని లాగేస్తున్నట్లుండేది. అంతా శ్వాసని బిగేస్తున్నట్లుగా ఉండేది. చేతులు పట్టుకోవడము, హెడ్ అయితే ఫుల్ రొటేషను. అటు ఇటు, అటు ఇటు విపరీతంగా రొటేషన్ అయిపోవడము. చేతులు, కాళ్ళు పడుకుంటే కాళ్ళు ఒకటే టపటపా టపటపా ఎవరైనా చూసుకుంటే ఏంటిట్లా ఏమన్నా అవుతుందా ఏంటి? ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందా అని అనుకుంటారేమో అని చెప్పి అనుకునేదాన్ని. కానీ అది ఎవరం చేయము. అదే జరుగుతుంది అనే విషయం నాకు జరిగితే గాని నాకు తెలియలేదనమాట. పైపెచ్చు అట్లా నేను యూట్యూబ్‌లో అట్లా చూసినప్పుడు కుండలి జాగృతి అని చెప్పి అన్నప్పుడు, కుండలిని జాగృతి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అది మన వల్ల ఎక్కడవుతుంది. బాప్రే! చాలా సాధన ఉండాలి అని చెప్పి మళ్ళీ అట్లా అనుకునేది. దాని గురించి అవగాహన కూడా లేకపోయినా కూడా కుండలిని జాగృతి అయితే వాళ్ళలో మైండ్ పరంగా చాలా ప్రాసెస్ జరిగి చాలా జ్ఞానవంతులుగా తయారవ్వడం, వాళ్ళ యొక్క లైఫ్‌లో కూడా ఎంతెంతో మార్పులు జరగడం జరుగుతుంది అని చెప్పని అంటున్నారు. మరి ఈ కుండలిని జాగృతి అంటే అంత చిన్న విషయమా ఏంటి అని చెప్పని భయపడేదాన్ని. సాధనలోకొచ్చి కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నా కూడా భయపడుతూ ఉండేదాన్ననమాట. ఆ క్రమంలో నేను ఇట్లా ధ్యానం చేసే టైంలో బాడీ ఇట్లా ఫుల్‌గా బెండ్ అయిపోయేది. కానీ పడేదాన్ని గాదు. ఎవరైనా చూస్తే పడిపోతారేమో కింద అన్నట్లుగా ఉండేది. కానీ అంతే ఉండేది బాడీ. ఇట్లాంటి విచిత్రాలు చాలా అంటే చాలా జరిగినాయన్నమాట. మళ్ళీ పడుకున్నప్పుడు నా బాడీ పాములాగా అన్నమాట. అచ్చు పాము వెలుగులు ఎట్లా ఉంటాయో, అలా పాము వెలుగులు తిరుగుతూ ఉండేది. అది నేనేం చేయట్లా. కానీ అదే జరుగుతోంది. ఇది సాధ్యము? అట్లా ఇంకా ఎలా ఉండేదంటే, అవన్నీ జరిగేటప్పుడు నేను ఎరుకలోనే ఉండేదాన్ని. ఇదేదో పూర్తిగా స్పృహ తప్పిపోయి అది కలలోనే ఎట్లా జరిగేది కాదు. ప్రతిదీ గూడా ఎరుకలోనే ఉంటూనే ప్రతీదీ జరిగేదనమాట. కానీ మన ప్రమేయం అంటూ ఉండదు. మళ్ళీ ఎరుకలో ఉన్నా కూడా మనమేం చెయ్యం. అనే విషయం ప్రతీదీ గూడా నాకు అనుభవం వస్తూ ఉన్న కొద్దీ ఓకే. ఇయన్నీ కూడా మరి నాడీ మండల శుద్ధిలో ఒక భాగము. ఏదైనా సరే మనం చూస్తూ ఉండటం వేరు. ఆ విషయం గురించి ఒకళ్ళతో చెప్తాం వేరు. మనం సొంతగా అనుభవించడం వేరు. ఇప్పుడు మనం అప్పుడు గాని పత్రిసారి గురించి అయన్నీ వింటూ ఉండేదాన్ననమాట. ఆ వింటూ ఉన్న పదాలన్నీ గూడా అనుభవంలోకొస్తూ ఉండేవి. పంచితే పెంచబడుతుంది. సమయమే సాధన. మరి సాధనకు మించిన అనుభవమే లేదు. ఇయన్నీ గూడా ఓహో! ఈ మాటలన్నీ గూడా ఇది పుస్తకంలో చదివిన పదాలు కాదు, వాక్యాలు కాదు. మన జీవితంలోకి మనం అప్లై చేసుకుంటూ ఉండేదని జెప్పి అనిపించింది. అసలు ఫస్ట్ పత్రిసార్ గురించి మాకు అంత అవగాహన కూడా లేదండి. నేను ధ్యానంలోకొచ్చిన పత్రిసార్ గూడా లేరు. అతి కొద్ది సమయంలోనే కాలం చేశారనమాట. నేననుకునేదాన్ని పత్రిసార్ గురించి ఇంత ఎక్కువగా బాగా చెప్తూ ఉన్నారు. ఒక్కసారైనా సరే ఆయన కలిసే అవకాశం వస్తే బావుండు అని నాకనిపించేదనమాట. కానీ ఇంక లేరు గదా! ఓకే. అని జెప్పి అనుకునేదాన్ని. ఇంక ధ్యాన సాధనలో ఉన్నప్పుడు నాకు పొద్దుగూకులు పత్రిసారి కనపడేవాళ్ళు. ధ్యానం చేసేటప్పుడు పద్మ అని పిలిచినట్లు, ధ్యానం చేసుకో అన్నట్లు, నేను ధ్యానం చేసుకుంటుంటే నా చుట్టుపక్కల తిరుగుతూ, నా పక్కనే కూర్చుంటూ, నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లు, ఇట్లాంటియన్నీ నాకు కనబడుతూ ఉండేవన్నమాట. ఇదేంటి భలే నేను చూడలేకపోయానే పత్రిసారిని అనుకున్నాను. వెంటనే నాకు కనబడ్డారే! అని జెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉండేదాన్ననమాట. అయితే ఇంకట్లా సాధన చేస్తూ ఉన్నప్పుడు అంటే భద్రసారి ధ్యానంలోకి రాకముందు గురించి కొంచెం తెలిసినా గూడా అప్పట్లో కొంత ఏదో వేరే ఉండేదనమాట. సో, ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక మంచి జ్ఞానం ఉన్న వారి మీద ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉండేవి అని నాకు జ్ఞానవంతంగా నాకన్ని టాపిక్స్ తెలిసిన తర్వాత నాకర్థమైందనమాట. అప్పుడు గురించి నాకు పత్రిసారి మీద చాలా అభిమానం పెరిగింది. అంటే స్టార్టింగ్‌లో అంత నాలెడ్జ్ ఏం లేదు. ధ్యానంలోకైతే రావడం జరిగింది. ధ్యానం బావుంది. ఈ ప్రాసెస్‌లన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అని చెప్పనేది అర్థమవుతూ ఉంది గానీ, ప్రతిసారి మీద నాకు అప్పుడప్పుడే నాకు నమ్మకం కుదురుతూ ఉండేదనమాట. ఇక వీడియోలు వినటము, సార్ బుక్స్ చదవడము, అయన్నీ విపరీతంగా చేయటం నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా బాగా అంటే బాగా పెరిగిపోయిందనమాట. బాగా పెరిగిన తర్వాత అసలు ధ్యానం చేస్తుండగానే, బుక్ చదువుతూ ఉండగానే, వీడియో వింటూ ఉండగా నేను ధ్యానంలోకెళ్ళిపోయేదాన్ని. ఆ ధ్యానంలోనే మళ్ళీ అట్లానే శరీరం వాలిపోయింది తెలిసేది కాదు. అలా పడిపోయి కాళ్ళు కొట్టుకోవడము, తల ఊగిపోవడం అదే ఏదో ఒక్క నిమిషం కాదండి. గంటల తరబడి జరిగేది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, డే లేదు, నైట్ లేదు. అలా జరుగుతూ ఉండేదనమాట. ఇంట్లో పని జేసుకోవడం, వచ్చి ధ్యానంలో కూర్చోవడం. ఇంట్లో పని జేసుకొని ధ్యానం కూర్చోవడం. అట్లా కనీసం సంవత్సరంన్నర పాటు జరిగింది మాస్టర్స్. ఈ సంవత్సరంన్నరలో ఏంటి నాకిది ఇంక తగ్గదా? ఈ కాళ్ళు కొట్టుకోవడం, ఈ బాడీ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా జరిగాయి. ఈ లాగడాలనేది ప్రతిదీ గూడా ఇక నాకు తగ్గవా? అసలు ఇయన్నీ ఇంతకాలం జరుగుతాయి అనేమన్నా ఒకటుందా? అని బాగా డౌట్‌గా ఉండిందనమాట. కానీ తర్వాత తర్వాత నాకర్థమైందంటే కర్మలు తొలుగుతూ ఉన్న కొద్దీ ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి.
అని నాకు కాలక్రమేణా నాకు అర్థమవుతూ ఉంది మాస్టర్స్. మరలా నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా చాలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఎట్లా ఉండేయంటే పరమ గురువులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నట్లు, ధ్యానం బాగా చేస్తున్నప్పుడు, ఇంకా నువ్వు జ్ఞానవంతురాలివి కా అని చెప్పి ఆశీర్వదిస్తున్నట్లు, నేనెక్కడెక్కడో నుంచి ఆకాశం నుంచి పడిపోతూ ఉంటే, 'భక్త ప్రహ్లాద్' సినిమాలో ప్రహ్లాద్ కింద పడిపోతుంటే దేవతలు వచ్చి ఎట్లా పట్టుకుంటారో, నన్నట్లా మాస్టర్స్ అందరూ అట్లా పట్టుకున్నట్లు, మా గురువులందరూ అట్లా పట్టుకున్నట్లు మరి మనం ఒక సమస్య ఏదన్నా వస్తే ఒక పెద్ద పులిలా చూస్తాము. అది సహజంగా మన ఎవరికైనా కామన్ పాయింటే. కానీ అట్లా మనం అందరం చూస్తాం మొదట్లో. అప్పుడు ఒక పులిని పెద్ద పులిగా కనపడ్డట్లుగా అంటే ధ్యాన సాధన మొదలుపెడుతూ ఉన్న కొద్దీ తర్వాత ఏమైందంటే ఎన్నో పులి పిల్లలు చిన్న చిన్న పులి పిల్లలనమాట. వాటితో నేను ఆడుకుంటున్నా. అప్పుడు ఈ యొక్క వేరియేషన్ నాకేమనిపించిందంటే మనకు ఒక చిన్న సమస్య కూడా ఒక పెద్ద పులిలా అనిపిస్తే సాధనలు చేసిన తర్వాత జ్ఞానం పెరుగుతూ ఉన్న కొద్దీ మనం వాటిని హ్యాండిల్ చేస్తూ ఉన్న కొద్దీ ఎన్ని పెద్ద సమస్యలైనా సరే పులి పిల్లల్లాగా మనం ఆడుకోవచ్చు. అంటే సమస్యలతో ఆడుకునేంత జ్ఞానవంతులు మనం అవ్వగలము. వస్తే సమస్యలు ఇంకా ఎక్కువే వస్తాయి చెప్పాలంటే. ధ్యాన సాధన చేస్తున్న కొద్దీ సమస్యలు బాగా అంటే బాగా పెరిగినియి. పెరుగుతాయన్నమాట. అప్పుడు వాటిని ఎలా మనం హ్యాండిల్ చేస్తాం అనే ఉద్దేశంతో ప్రతిదీ మన కుటుంబాల్లో కావచ్చు, మన మైండ్ సెట్ పరంగా కావచ్చు, ఆ వచ్చిన వాటిని మనం ఎట్లా మరి హ్యాండిల్ చేస్తాం, మన మాస్టర్స్‌తో మధ్యలో డౌట్‌లేమన్నా వస్తే ఎట్లా క్లారిఫికేషన్ చేసుకుంటున్నాం, అనే విషయాల్ని నిరంతరం అట్లా సాధన చేసుకుంటూ ఉండేదాన్నండి. కానీ నాకు జరిగిన అతి పెద్ద ప్రాసెస్ ఏంటంటే కుండలిని యాత్ర ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడే మన బాడీ లేయర్స్‌గా వెళ్ళటము. ఆహ్, అవి నేనే చూసుకుంటున్నానన్నమాట. నన్ను నేనే చూసుకోవటము. అంటే నా బాడీ ఇట్లా లేయర్స్‌గా వెళ్తోంది. ఎక్కడికి వెళ్తోంది? మరలా పాము నా శరీరం అంతా తిరిగిపోతూ ఉంది. కొన్ని నెలల పాటు జరిగాయన్నమాట ఇవి. ఒక 1 ఇయర్ అని చెప్పాను కదా! ఇయన్నీ జరుగుతూ ఉండే మాస్టర్స్. ఈ యొక్క పాము మెలికలాగా ఎంత తిరిగిందంటే, నా బాడీ పాము మెలికలా తిరుగుతూ ఉంటే, నా యొక్క సోల్ ఒకటి ఇక్కడ కూర్చొని నన్ను నేనే చూసుకుంటుంది. ఏంటి శరీరం ఏంటి ఇట్లా తిరిగిపోతుంది? నేనేంటి నన్ను నేనే ఎలా చూసుకోగలుగుతున్నాను? సోల్ బయటకొచ్చినా కూడా ఇది నేనే. ఇది నా శరీరము. ఈ సోల్ నాదే అని తెలుస్తూ ఇయన్నీ జరుగుతున్నాయి. నన్ను నేనే ప్రతిరోజు చూసుకుంటూ ఉన్నా అన్నమాట. ఈ సంవత్సరం కాలం పాటు ఏదైతే ప్రాసెస్‌లు కాళ్ళు కొట్టుకోవడం అయితేనేమి నేను చూసుకుంటున్నా. ఏంటి నా కాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నాయి? నా బాడీ ఇట్లా వైబ్రేషన్ ఏంటి? నా ధ్యానంలో వచ్చే అనుభవాలేంటి? అని ఆ సోలొచ్చి ఇప్పుడు మనం మీతో ఎట్లా మాట్లాడుతున్నానో నా ఎదురుగా సోల్ ఒకటి, బాడీ ఒకటి. అట్లా చూసుకోవడం అనేది విపరీతంగా తెలుసుకుంటూ వచ్చింది మాస్టర్స్. అట్లా తెలుసుకునే నేపథ్యానికి తెలుసుకుంటున్న కొద్దీ ఓకే. మరి సూక్ష్మయాన శరీరాలంటే ఇవేనేమో! ఓకే. అందుకోసం నాకు తెలియవలసినాక ఇదొస్తుందేమో! అప్పట్లో ఏమనుకునేదాన్ని ఏదన్నా ఎవరియన్నా వేరే వేరే వైబ్రేషన్స్ చూసేటప్పుడు ఇలా కూడా జరుగుతాయా? అలా కూడా జరుగుతాయా? నేను అనుకోవడం ఆలస్యం. పక్క రోజే నాకు జరిగి చూపించాయన్నమాట. తర్వాత కొన్నాళ్ళు ఎట్లా అంటే అట్లా నేనేదైనా అనుకోవాలంటే కూడా నాకు భయం. అలా జరిగి చూపిస్తదేమో నేను అది తట్టుకోలేకపోతున్నాను అన్న అంత సివియర్‌గా అన్నమాట. ఎంత సివియర్‌గా అంటే మామూలుగా మనకి ఆహ్, సహస్రారం నుండి మూలాధారం వరకు కొన్ని కొన్ని ప్రాసెస్‌లు జరుగుతాయండి. మూలాధారం నాడిమండల శుద్ధి అని. అందరికి ఎట్లా ఉంటదంటే ఏదో ఒకటి సహస్రారం దగ్గరనో, అది ఆజ్ఞాచక్రం దగ్గరనో, మరి విశుద్ధినో ఇట్లా క్రమంగా మూలాధారం దగ్గర నుంచి అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ నాకెట్లా జరిగేదంటే ఈ సహస్రారం దగ్గర నరాలన్నీ పట్టేసేసి తలకాయంతా లాగేసేసి ఇట్లా ముళ్ళేసి లాగేస్తున్నట్టనమాట. మరలా గొంతు దగ్గర, విశుద్ధి దగ్గర విపరీతమైన దగ్గు. విపరీతమైన దగ్గంటే అది ఎట్లాంటిదంటే కుక్క దగ్గుది చూసారండి? కుక్క దగ్గడం గాని, కుక్క శ్వాసలు కానీ ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. అంటే మన నవనాడులు కదులుతాయండి. నవనాడులు కదులుతాయి. ఆ యొక్క దగ్గు, ఆ శ్వాసలు తీసుకునే సమయంలో ముక్కులో నుంచి చాలా అంటే ఫ్లమ్ వచ్చేది. గొంతులో నుంచి, ముక్కులో నుంచి విపరీతమైన ఫ్లమ్ అనమాట. ఇంకసల ఆ యొక్క శ్వాసలు ఇయన్నీ జరగటం ఎంతసేపు జరుగుద్దంటే కంటిన్యూగా 4, 5 గంటల పాటనమాట. మరలా అనాహత దగ్గరేమో ఎగశ్వాస. ఇక మనిషి ప్రాణం పోతుంది. ఇక అసలెంత ఎగశ్వాస అనమాట. మనం దాన్ని ఊహించలేం ఇలా ఉంటుంది అని. అదే టైంలో విపరీతమైన బకెట్లతో నీళ్లు పోసినంత చెమటలు. ఇంకసలేమి లేదు. బకెట్‌తో నీళ్లు పోయడం అంటే ఇంకెలా ఉంటుందో ఊహించండి. అంత చెమటలు. మళ్ళీ మణిపూర దగ్గర విపరీతమైన నొప్పి. కడుపులో పేగులన్నీ తీసి నరసింహస్వామి ఆయన పేగులు తీసి ఎట్లా తీసుకుంటాడో అట్లా పేగులన్నీ తీసేసి నలిపేసినట్లే. మళ్ళీ ఆ టైంలో ఆ ప్రెషర్‌కి మనకి మూలాధారం నుంచి మోషన్ రావడము, యూరిన్ రావడము ఇవన్నీ ఏకకాలంలో అండి. కొందరికి
నేను చాలా విన్నాను. కానీ ఏదో ఒకటో, రెండో జరుగుతాయి అని వినంగానే చాలా విన్నా అనమాట. కానీ ఏకకాలంలో మూలాధారం నుంచి సహస్రారం దాకా ఆ యొక్క జరిగే విధానం ఎంత భయంకరంగా ఉంటుందనండి. కనీసం నాకు 5, 6 నెలలు జరిగింది ఇట్లా. 5, 6 నెలలు ఎట్లా అంటే ప్రాణం పోయి నేను మరలా బతికానా 5, 6 పునర్జన్మలు. ఫస్ట్ టైమ్ మేము తిరుపతి వెళ్ళటం జరిగిందండి. తిరుపతి వెళ్ళడం జరిగినప్పుడు దర్శనం కోసం వెళ్ళబోతున్నాం అన్నమాట. వెళ్ళబోతున్నప్పుడు నాకు స్టార్ట్ అయింది. ఎగశ్వాస, ఊపిరాడకపోవటము, నన్నెవరో పట్టి బంధించేస్తున్నట్టుగా అసల ఆ యొక్క భావనల్ని మాటల్లో చెప్పడానికి కూడా కొన్ని కుదరవండి. అంత భయంకరంగా అన్నమాట. ఏంటి నా తలకాయ పగిలి గోడకేసి పటాపట కొట్టినట్లు, నరాన్ని పీకేస్తున్నట్లు ఇంకసలు ఎంత భయంకరంగా ఉంటదని చెప్పలేమండి. మరి ఆ యొక్క ఎగశ్వాస అయితేనేమి, ఆ ఊపిరాడకపోవటము, మరి ఒక్కసారిగా ఉన్న పళంగా అన్నన్ని బ స్వెట్టింగ్ అయితేనేమి, మోషను, యూరిను, మరి గొంతులో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు, ఆ ఫ్లమ్ రావడము 5, 6 గంటలు, 4, 5 గంటలు ఖచ్చితంగా ఉంటదండి. అది మనం ఆపాలంటే ఆపేది కాదు. అప్పటికి మాస్టర్స్‌ని ప్రే చేసుకో అని చెప్పని మా వారు అంటున్నారు. ఎందుకంటే ఆయనకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆయన భయపడల. ఇంకెవరన్నా కొత్తవారు అవగాహన లేనోళ్ళైతే సరే భయపడి మామూలుగా కాదనమాట. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన జూమ్ జూమ్ ద్వారా వచ్చానన్నాను కదా! ఆ మాస్టర్ గారికి మీకు కాల్ చేశాను. ఇది ఆహ్, మిడ్‌నైట్ వరకు జరిగింది. అంటే 8:00కి స్టార్ట్ అయ్యి నైట్ మిడ్‌నైట్ వరకు అంటే సుమారు 1:30 వరకు అనమాట. అంటే సుమారు 4, 5 అవర్స్. 4, 5 అవర్స్ ఇంకా నేను ఉంటున్నానో తెలీదు, పోతున్నానో తెలీదు, ఏమైపోతున్నానో తెలీదు. నాకు మాస్టర్‌కి ఫోన్ చేసి, "మీరెవరు భయపడొద్దు. ఇది నాడీ మండల శుద్ధి" అని చెప్పారన్నమాట. నాడీ మండల శుద్ధి అంటే మనం వింటమే. అంటే ఈ ప్రాసెస్‌లు కాళ్ళు కొట్టుకోవడము, తలంతా లాగేయటము, ఈ బాడీ పడిపోవటం ఇట్లాంటియన్నీ ఫేస్ చేసినప్పుడు అంత ఇబ్బందిగా అనిపించలా. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాము. ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినా కూడా ఇంట్లో మా హస్బెండ్ కానీ, పిల్లలు కానీ నాకు అలవాటు పడిపోయారు. అమ్మకి ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఓకే. కామనే ఇది అన్నట్లుగా. ఇంట్లో పని చేయటం మిగతా అన్ని గంటలు, గంటల పాటు నాకు జరుగుతూనే ఉంటాయండి. డే వచ్చేది. అంటే 1 ½ ఇయర్ పాటు ఇన్ని ప్రాసెస్‌లు కంటిన్యూ‌గా అవుతూనే ఉండేవన్నమాట. ఇంక ధ్యానంలో కూర్చుంటే తల వెనక్కి పడిపోతే ఇంక లెగవదు. ముందుకు పడితే అసలు లెగవదింక. అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు జరిగిన ఈ నాడీ మండల శుద్ధి అయితేనేమి, మరి కుండలిని శక్తి యాక్టివేషన్ అవ్వడం అంటే దీన్నే అంటారు. మరి చక్ర యాక్టివేషన్ అంటే దీన్నే అంటారు. దీనివల్ల మనకి చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యి మన శారీరకంగా శుద్ధి కాబడి మళ్ళీ జ్ఞానపరంగా మనం ఎదుగుతూ ఉంటాము. జ్ఞానపరంగా అంటే పుస్తక జ్ఞానమే కాదు. మన ప్రాపంచిక జ్ఞానము, పుస్తక జ్ఞానం రెండిట్లోనూ మనం స్వాధ్యాయం ఎలా ఎలా మనకి పత్రి సార్ చెప్పారో, మధ్య మార్గంలాగా అన్ని రకాలైన జ్ఞానాన్ని మనం అనుభవిస్తూ, తెలుసుకుంటూ అనేది ఎదగడం జరుగుతూ ఉంది. ఈ కుండలి జాగరణ అంటే ఇదే దీన్నే అంటారు. నాడీ మండల శుద్ధి అన్నా గూడా ఒకటే. దీన్ని అలా అలా అంటారు. కానీ కొన్నాళ్ళు ఓర్చుకోవాలి. ఎట్లా కొట్టా ఓర్చుకోవాలన్నారన్నమాట. కానీ మేడం అది ఓర్చుకోవాలి అంటే నిజంగా నాకిప్పుడు అనిపిస్తది. ఈరోజు నేను తలుచుకున్నా నేనేనా ఏదో ఒకసారి, 2 సార్లయితే సరే. కనీసం 5, 6 నెలలు జరిగినియంటే మీరు ఆశ్చర్యపడక్కర్లే అట్లాగా. మేము అట్లా ఎప్పుడు అట్లా టూర్‌లు వెళ్ళినప్పుడు కూడా అట్లా 3, 4 టైమ్స్ జరిగింది. ఇంటికి చేరితే చాలు దేవుడా! ఇంటికి చాలు దేవుడా! అని మాస్టర్స్ అని ఎంత ప్రే చేసుకున్నానో నిజంగా మాస్టర్స్‌కే తెలుసని అంటారు చూసారండి. అలా అయిందనమాట. ఇప్పుడు ఇంకొక వంటరు చెప్తా అండి ఇదే ప్రాసెస్‌లో. నేను మాకు దగ్గరగా విజయవాడ ఉంది. విజయవాడ ఊరు తెలుసండి మీకు? అక్కడ ఒక ట్రిప్ లాగా వెళ్ళామనమాట. ఆ ట్రిప్‌లో ఉండగా నాకొచ్చిందండి. అది మనకి పలానా టైంలో వస్తుంది, ఇప్పుడే వస్తుంది, డే వస్తుంది, నైట్ వస్తుంది, మరి మధ్యాహ్నం వస్తుంది అని చెప్పి మనం చెప్పలేం. కానీ నాకు ఎక్కువగా నైట్ టైమ్సే వచ్చేదనమాట. నైట్ టైమ్సే వచ్చేది. మేము వండర్‌లాకెళ్ళి ఇంటికి తిరిగి రాబోతున్నాము. అప్పుడు స్టార్ట్ అయింది నాకు. పైపెచ్చు మా హస్బెండ్ కూడా నా తోడు లేరు. నా పక్కనున్న 15 మందున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళెవరికీ ధ్యానం అంటే ఏంటో తెలీదు. ఈ ప్రాసెస్‌లంటే అసలు అంతకంటే తెలీదు. అయితే వాళ్ళందరి ముందు వచ్చింది మాస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ప్లీజ్ నాకు ఇంటికెళ్ళినాక నాకప్పుడివ్వండి ప్రాసెస్‌లు వాళ్ళ ముందు నేను బేర్ చేయలేకపోతున్నా. వాళ్ళు భయపడుతున్నారని చాలా అంటే చాలా ప్రే చేశా మాస్టర్స్‌కి. కానీ శక్తి ఇప్పుడు నిన్న సుధాకర్ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మన 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 తల్లి పిల్లలకి ఏదైనా సమస్యొస్తే ఇంజెక్షన్ చేపిస్తది. ఆ టైంలో పిల్లలకి తల్లి దెయ్యంలాగానో ఎలాగో రాక్షసిలాగా కనబడతది. కానీ చేసే పని మంచిదే కదా! కానీ అది తట్టుకోవడంలోనే ఉందక్కడ మనిషి యొక్క ప్రభావము.
కానీ ఆ తర్వాత తగ్గిపోతుంది గదా! అప్పుడు దాని యొక్క హ్యాపీనెస్ తెలుస్తుంది. అట్లాగే మనకి ఈ యొక్క కుండలిని జాగరణ జరిగేది, ఈ యొక్క నాడీమండల శుద్ధి జరిగేదనేది మన యొక్క తల్లి, యూనివర్స్ తల్లి. మరది ఆ తల్లికి మనం ఎక్కడున్నాము, మనం ఇక్కడుంటే చేయాలి, ఎక్కడుంటే చేయాలి, వీళ్ళకి కంఫర్ట్‌గా చూసి టైం ప్రకారం చేయాలని అట్లా ఏమి చూసుకోదు. అది దాన్నే కర్మ అనుభవించడం. అక్కడే అంటే నాకక్కడొచ్చింది. నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను అని అందరికీ చెప్తున్నాననమాట. అటువంటి ప్రాసెస్‌ని నేను ఫేస్ చేస్తూ, నరకం అనుభవిస్తూ గూడా మీరెవ్వరు భయపడొద్దు. నాకిది ఒక ప్రాసెస్ లాగా ఇదొక సిస్టము ఇది. అలా జరుగుతుంది. కదా మీకెవరికీ నాలెడ్జ్ లేక మీరు భయపడుతున్నారు అంతే అని చెప్పి అందరిని కన్విన్స్ చేస్తున్నా, వాళ్ళు నన్ను చూసి బాధపడుతున్నారు. భయం కంటే కూడా బాధపడుతున్నారు. ఇంత నరకం అనిపిస్తున్నావు. ఎలా తట్టుకుంటున్నావు? ఎలా తట్టుకుంటున్నావు? అంటే అప్పుడే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సహస్రారం నుంచి మూలాధారంకి నేను ఏవైతే చెప్పానో అవన్నీ కంటిన్యూ వచ్చేస్తాయండి. ఎన్ని సార్లు జరిగినా అన్ని సార్లు మొత్తం వస్తాయి. ఇప్పుడు అన్ని మొత్తం వస్తే నేను అక్కడి నుంచి ఇంటికెలా రావాలి చెప్పండి? మరి మనం యేసుకునే బట్టలన్నీ ఇంకెలా ఉండుంటే మీరు ఊహించండి. అటువంటి కండిషన్‌లలో నేను కనీసం 5, 6 జర్నీలు చేశానండి. 5, 6 జర్నీలు చేసిన తర్వాత నేను బయటికెళ్ళాలంటే భయపడేదాన్ని. ఏదైనా ఊరెళ్ళాలంటే భయపడేదాన్ని. పక్క సందులో మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే భయపడేదాన్ని. అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళకి వస్తే ఆళ్ళు భయపడతారేమో అని ఇల్లు కదిలేదాన్ని కాదు మాస్టర్స్. అసలు ఆ రోజు ఆ వండర్‌లా వెళ్ళినప్పుడు, వండర్‌లా ఉన్న టీమ్ మేనేజర్స్ అందరూ కూడా 40 మంది ఉంటారన్నమాట. 40 మంది వచ్చారు. వాళ్ళకేంటి డౌటు అక్కడ ఫుడ్ ఏమన్నా పాయిజన్ అయ్యి నాకేమన్నా అట్లా అయిందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. నేను చెప్పాను మీరందరూ కూడా నాకొక గంట సమయం ఇవ్వండి. గంట, 2 గంటల సమయం ఇవ్వండి. నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. అందులో అదొక ప్రాసెస్ నాకు హెల్త్ దాంట్లో అదొక ప్రాసెస్ అన్నమాట. మీకేమి బ్యాడ్ నేమ్ రాదు నేను వెళ్ళిపోతా. ఒక గంట సమయం ఇవ్వండి. అంటే వాళ్ళేం జేస్తున్నారు, కాఫీ తాగుతారా, కూల్ డ్రింకులు తాగుతారా అయన్నీ తెస్తున్నారన్నమాట. మీరు నాకేమి తేవద్దు. అవేం తాగినా నేను ఇంకా వామిటింగ్స్ పెరిగిపోతాయి. అయన్నీ మీకు తెలీదు వీటి గురించని వాళ్ళందరిని కూడా కన్విన్స్ చేసుకుంటూ, ఎలా వచ్చానో నిజంగా నా లైఫ్‌లో మాస్టర్స్ దానికి ఒక పేరు కూడా నేను పెట్టలేను. దాన్ని ఎదుర్కొని ఇంటికి ఎలా రాగలిగాను అనే విషయము నేను పేరు కూడా పెట్టలేను. అట్లాగే అలా 3, 4 ట్రిప్పుల్లో నాకు అలానే జరిగిందండి. అంటే ఇంట్లోనే జరిగితే అంతగా నాకు ఆ బాధ పడ్డా కూడా మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత ఎట్లా ఉందంటే, ప్రపంచంలో ఉన్న స్వర్గం అంతా అక్కడే ఉంది. ఆ నిద్రలోనే ఉంది. ఆ నరకమంతా అక్కడ ఎట్లా ఉందో, స్వర్గమంతా అక్కడ అంతుందనమాట. అంటే దాంట్లో ఎంత ఎనర్జీ వచ్చేదండి తర్వాత నాకు. నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇంత నీరసంగా ఉంటే అసలు ఎలా నేను ఇన్ని రోజులు పడుతుందో లేచి నేను తిరగడానికి అని చెప్పి అనుకునేదాన్ని. కానీ జరిగిన 10 నిమిషాలకే అసలు పనులు ఎంత ఫాస్ట్‌గా చేసేదాన్నో, ఎంత ఎంత వర్క్ చేసేదాన్నో. ఆళ్ళ ఇంట్లో ఉన్న వర్క్ కావచ్చు, ధ్యానం కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, అయన్నీ గూడా ఏ ఒక్క పని ఆగేది కాదు. అది నీరసం కాదు. నీరసం అయితే మనం పడుకొని ఏమి చేయలేము. అది ప్రాసెస్ కాబట్టి అది అంటారు చూసారా మనం అమ్మవారు పోస్తే అట్లా అవుతారా అని చెప్పి అంటారు. వదిలిన తర్వాత వాళ్ళకేం తెలీదు ఎట్లాగో ఆ టైప్ అన్నమాట. అది అయిపోయిన తర్వాత మనకేమి తెలీదన్నమాట. ఇంతవరకు ఉంది నేనేనా? ఎవరైనా చూస్తే నిజంగా నాటకం వేశానా అని అనుకుంటారన్నమాట. అంత ఎనర్జిటిక్‌గా ఉండేదాన్ని. ఎంత వింత, ఎంత ఆశ్చర్యం అంటే కొన్ని కొన్ని మనం వింటాం కానీ మనం ఫేస్ చేస్తేనే అది తెలుస్తుందండి. అంత ఎనర్జిటిక్‌గా చాలా బాగుండేదాన్ని. అట్లా నేను ప్రాసెస్ జరిగిన తర్వాత మరి తెనాలిలో కళ్యాణ మండపం మాకుంది మా టీమ్ వాళ్ళకి. ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళమనమాట. అందరికి ధ్యాన మహాచక్రాలు తిరగడం అయితేనేమి, ఇంటింటా ధ్యానాలయితేనేమి, మేము మెడిటేషన్ వాళ్ళని పిలిపించి చెప్పడం గాని, మేము చెప్పడం గాని చేస్తూ ఉండేవాళ్ళం. వెంటనే ఇలా నాకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి అట్లా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అసలు నన్ను చూస్తే వీళ్ళు అనుకునేవాళ్ళు మా 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 హస్బెండ్ వాళ్ళు ఇంక పద్మ రాలేదేమో ఆ ప్రోగ్రామ్‌కి ఇంట్లో నీరసంగా పడుకుంటదేమో అనుకునేవాళ్ళు. కానీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉండేదాన్నంటే ఇంకసలు చెప్పలేననమాట. ఇలాంటివి ఎన్నో జరగడం జరిగిందండి. ఎందుకంటే ఆహ్, మా బ్రదర్ వాళ్ళు ఒకసారి విజయవాడలో మా బ్రదర్ వాళ్ళ ఇంటికెళ్ళాం. వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళందరూ అసలు నోరు మీద వేలేసుకొని, "నీకింత కర్మేంటి? ఈ మెడిటేషన్ చేయమాక, ఈ మెడిటేషన్ చేయమాక, ఇందులో కుండలిని జాగరణ వద్దు, నాడిమండల శుద్ధొద్దు, ఏమొద్దు అంటూ వాళ్ళు నన్ను చాలా అంటే చాలా అరిసారు, తిట్టారు. చాన్నాళ్ళు కనీసం ఇంకో 5, 6 నెలల పాటు నా వెంట పడ్డారు. నన్ను ఎట్లా కాపాడుకునేవాళ్ళండి. నేను ధ్యానం చేస్తున్నానా? ఎన్ని గంటలు కూర్చుంటున్నాను? కనీసం 6, 7 గంటలు, 5, 6 గంటలు కూర్చునేదాన్ననమాట. అరగంట, గంట ధ్యానం చేసే నేను ఇంతసేపు నా వల్ల ఎక్కడవుతుంది? ఎన్నేళ్ళు పట్టుద్దో అనుకున్న నేను, ధ్యానంలోకొచ్చిన 15 రోజులకే నైట్ మొత్తం కూర్చోవడము, డే అంతా కూర్చోవడము అంత విపరీతం అయిపోయిందనమాట.
వాళ్ళు చూసి నేను అంత ధ్యానంలో కూర్చుంటే ఏమైనా అయిపోతుందేమో నాకని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్ల వాళ్ళు నాకు ఇంటికొచ్చి కాపలా కాసేవాళ్ళు. "నువ్వు ధ్యానంలో కూర్చోవద్దు. కూర్చుంటే అరగంటే కూర్చో" అని చెప్పి ఫోన్‌లు చేయడము, ఇంటికి రావడము మా మదర్ వాళ్ళు. అట్లా నా మీద నిఘా కూడా పెట్టారనమాట. వాళ్ళున్నప్పుడు చేయకుండా కూర్చొని వాళ్ళెళ్ళిపోయినాక మళ్ళీ కూర్చునేదాన్ని. అట్లా చేస్తూ ఉండేదాన్ననమాట. మళ్ళీ ఫోన్‌లు చేస్తూ, "అమ్మ నీకోసమే చెప్తున్నాము. అర్థం చేసుకో. ఇబ్బంది పడతావు. నీకెవరు మళ్ళీ చేస్తారు? నువ్వింత ఇబ్బంది పడుతుంటే" అని చెప్పి అందరూ అట్లా అనేవాళ్ళనమాట. మొదట్లో అయితే సరేలే అని చెప్పి సరేలే అని అనేదాన్ని. తర్వాత తర్వాత నాకు నాలెడ్జ్ పెరుగుతూ, నాకు అనుభవాలు పెరుగుతూ ఉన్న కొద్దీ మీరెవ్వరు భయపడొద్దు. తర్వాత నేను మళ్ళీ ఎనర్జిటిక్‌గా ఎలా తయారవుతున్నానో, ఎలా ఉంటున్నానో మీరందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. ఏమన్నా అయిపోయానా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మరి ఆ టైంలో గనక నన్నెవరైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే గనక, ఆ సిట్యుయేషన్‌లో చూస్తే వెంటిలేటర్స్ పెట్టేస్తారు. మరి ఇంజెక్షన్‌లేంటి, ఐసీయూలో పెట్టడం ఏంటి అయన్నీ చేసేస్తారు. అంటే పరిస్థితి అట్లా ఉంటది చూడ్డానికి. కానీ మీరెవ్వరు భయపడ్డాక నేనట్లా అవ్వలేదు కదా! అని వాళ్ళకి భరోసా ఇస్తూ, నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండేదాన్ని మాస్టర్స్. అదే టైంలో బుక్స్ బాగా చదివేదాన్ని. చదివితే బుక్స్ ఇంట్లో పని గబగబా చేసేసుకొని ఇంట్లో స్వ బుక్స్‌ని చెప్పడము, కళ్యాణ మండపంలో క్లాసులు చెప్పడము, ఇంటింటా జనాలకు వెళ్తూ ఉండేదాన్ని. బాగా తెనాలిలో మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం మాస్టర్స్. అక్కడ క్లాసెస్ చెప్పడం అనేది ఎంత అద్భుతంగా వచ్చాయంటే, నాకు ఒక టైంలో నేను మాట్లాడడం అన్నా నాకు భయం. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, నాకు మాట్లాడడం చేత కాదు అనే ఒక సిగ్గనమాట. నా మీద నాకు ఆత్మన్యూనత భావాలు. నేను టాలెంట్ కలదాన్ని కాదు. అట్లాంటి నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది ఎంతసేపు గంటలు, గంటలు రోజు మొత్తం మాట్లాడినా గానీ, ఎంత ఒక మాటలో ఒక క్లారిటీ రావడం కానీ, ఒక ఎన్ని గంటలు మాట్లాడిన ఎనర్జీ లాస్ కాకుండా ఇంకా ఎనర్జిటిక్‌గా తయారవ్వడం కానీ, రోజు మొత్తం ఫుడ్ లేకపోయినా సరే ధ్యానంతో, మరి స్వాధ్యాయంతో, మరి ఈ యొక్క క్లాసెస్ చెప్పడంతో గడిపిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. అట్లా వస్తూ, వస్తూ గ్రాడ్యుయల్‌గా ఏమైందంటే ఒక 1 ½ ఇయర్ ఇట్లా నేను మొత్తం ప్రాసెస్‌లన్నిటిని కూడా నేను జరుపుకున్నానండి. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ ప్రాసెస్‌లన్నీ ఒక లైన్‌లో పడ్డాయి. నాకు పర్వాలేదని చెప్పి అనుకున్న టైంలో ఒక 4, 5 మంత్స్ తర్వాతనమాట. ఏమైంది పారాలిసిస్ వచ్చింది నాకు. ఒక ఇంచుమించు 1 ఇయర్ పైనే అవుతుంది. ఏం లేదు. ముందు నాకు సింప్టమ్స్ కానీ ఏం లేవు మాస్టర్స్. అంటే ఈ బ్రెయిన్ దగ్గర నుంచి ఈ రైట్ సైడ్ మొత్తం టోటల్లీ చచ్చుబడిపోయింది. అంటే మాట గూడా పోయి శ్వాస గూడా ఆగిపోయింది. ఆల్‌మోస్ట్ ఇక ఇంకొంచెం సేపయితే ఇంకా పైలోకాలకి వెళ్ళిపోతానా అన్నంత స్థితి వచ్చేసింది. సరే ఆ సమయంలో మరి పేరెంట్స్ చెప్తే వాళ్ళు భయపడతారని జెప్పి మేము అదే మా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారికి కాల్ చేసాం అప్పుడు గూడా. మరలా. చేసినప్పుడు మాస్టర్ చెప్పారు, "శ్వాస మీద ధ్యాస మనది. శ్వాసను తీసుకో. బలవంతంగా అయినా సరే కూర్చొని భయపడకుండా శ్వాస తీసుకోండి" అని చెప్పని అంటేసరికి అట్లనే ఒక పావుగంట, 20 నిమిషాలు బాగా బలవంతంగా శ్వాస తీసుకోవడం మొదలు అంటే నాకు ఇక్కడి దాకా ఆగిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోయింది. నోరు తెరవడం కూడా ఆగిపోయింది. అలాంటిది శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామలాగా చేస్తూ ఉన్నప్పుడు ఒక పావుగంట, అరగంట కల్లా నేను అట్లా ధ్యానంలో కూర్చుంటే ఈ తెల్లవారి అలా ధ్యానంలోకెళ్ళిపోయి ఉండిపోయా. ఇంక తర్వాత నాకేమైందో కూడా నాకు తెలీదండి. నేను ఉన్నానో పోయానో కూడా నాకు తెలీదు. అయితే నాకు ఆ యొక్క ధ్యానంలో ఏం జరిగిందంటే ఒక దేవదూతలు నలుగురు నన్ను పైకి తీసుకెళ్తున్నారనమాట. పైకి తీసుకెళ్ళి అంతా పైన చూపిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ ప్రకృతి సుందర వనాలు ఎంతెంతో అసలు బావుందంటే, అసలు మనం ఎక్కడ చూడమేమో అంత రమణీయ దృశ్యాలు. ఇక్కడ భలే బావుంది. చనిపోయినాక పైకెళ్తే ఎట్లా ఉంటుందో, మనం సినిమాల్లో చూస్తాం కదా! నరకంలో బాండీలో వేయిస్తారు, కొడతారు అని చెప్పి ఇయన్నీ అనుకుంటే ఇక్కడ అట్లేం లేదే అని నేను భలే ఆనందపడిపోతున్నా. అయితే ఓకే. మీరెళ్ళిపోండి. ఇక్కడ చాలా బాగుంది. నేనుంటానంటే, ఏంటి నీకింకా భూమండలంలో ఇంకా టైమేమి అవ్వలేదు. నీకయన్నీ చూపిద్దాము. ఇట్లా ఉంది చూపిద్దాం అని తీసుకొచ్చాము. పద అని చెప్పనన్నారనమాట. నాకట్లా పద అంటే ఎట్లుందంటే, స్కూలుకెళ్ళిన పిల్లల్ని తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వస్తుంటే ఎట్లా అనిపిచ్చేది, నాకట్లా ఉందనమాట అక్కడికెళ్తే నేను కిందకి రావడానికి. అంత అద్భుతంగా ఉంది. అసలు ఆ అద్భుతమైన సీనరీ చూడడానికి గల కారణం ఏంటి అంటే, నాకు తర్వాత అనిపించింది. ఎప్పుడు ఈ వీడియోస్‌లో కానీ, పద్యసార్ బుక్స్‌లో గానీ, మరి ఆత్మలోకాలంటే అందరం భయపడతాము. చనిపోయిన తర్వాత మనం ఏమైపోతామో, ఎక్కడికెళ్తామో అని అందరం భయపడతాము. మరి మన వాళ్ళని వదిలిపెట్టి ఎళ్ళాలన్నా కూడా మనం భయపడతాము. ఎవరికీ ఆత్మజ్ఞానం లేదు అని చెప్పి అంటూ ఉంటారు గదా! అయితే పైన చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి మన వాళ్ళందరూ ఉంటారు. మరి పైన గూడా సందేశాలిస్తూ ఉంటారు. విశ్రాంతి స్థానం మందిరం గూడా ఉంటుంది. ఇవన్నీ నేను చదివాననమాట.
చదివాను. క్లాసెస్‌లో కూడా చెప్పి ఉన్నాను చాలా వరకు. మరి చెప్పి ఉన్నప్పుడు మనం భూమి మీద ఉండే విషయాలైతే మన అనుభవంగా చెప్పగలం. మరి ఆత్మలో ఒక విషయాన్ని అనుభవంగా చెప్పలేం కదా! సో, నాకు అందుకోసం నీకు అనుభవం కోసం నిన్ను తీసుకెళ్ళాను పైకి అని నాకప్పుడు క్లారిటీ వచ్చిందన్నమాట నాకు ధ్యానంలో. ఓహో! ఇట్లా కూడా క్లారిటీలిస్తారా? మామూలుగా ఆత్మజ్ఞానం తెలిసినా కూడా ఆత్మలోకాల విషయాల్ని మనం ఎలా తెలుసుకోగలము? మనకెవరు క్లారిటీ ఇక్కడైతే ఇట్లా ఉంటుంది ఎలా చెప్పగలరు? ఈ డౌట్స్ అన్నీ నాకు క్లారిఫై అయిపోయినాయండి. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయిన తర్వాత నాకు 'జీవాత్మ ప్రపంచం' నీ వల్ల ఒక బుక్ చదివానన్నమాట. ఆ బుక్ చదివితే వాళ్ళ ఖుర్షీద్ భావనగిరి అని వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోతే వాళ్ళ ఆత్మలోకాల నుంచి ఆవిడకిచ్చిన సందేశాల గురించి ఒకటి ఆ బుక్ అంతా. ఆ బుక్ మొత్తం నేను చదవడం జరిగింది. నాకసలు బాగా క్లియర్‌గా అర్థమైంది. అసలు భలే ఏంటో అది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్నంత భావన కలిగిందనమాట. తర్వాత నేను ఆ క్లాస్ గురించి ఒక 10 డేస్ క్లాస్ కూడా చెప్పా ఆ బుక్ గురించి. అంటే నాకు వెంటనే నాకది జరిగిన తర్వాత ఈ బుక్ చదవడం వల్ల అది నా కోసమే నేను చదివాను. ఇది నాకు అర్థం కావడం కోసం నాకొచ్చింది. అర్థం అవ్వడమే కాదు ఈ జ్ఞానాన్ని నేను అందరికి పంచాలి. ఏం చదివినా, ఏం తెలుసుకున్నా వెంటనే క్లాస్. ఏం చదివినా, ఏం తెలుసుకున్నా వెంటనే క్లాస్. అట్లాగా ఒక 1 ½ ఇయర్ నుంచి ప్రతి విషయాన్ని అలా తెలుసుకోవడం జరుగుతూ ఉంది మాస్టర్స్. సరే ఇంతటితోనే అయిపోలేదండి. పెరాలిసిస్ వచ్చిన తర్వాత ఈ ఒక 2 మంత్స్‌కే నేను పూర్తిగా మళ్ళీ నార్మల్ మనిషినయిపోయి, ఎవరి మీద ఆధారపడకుండా నేను తిరగడం స్టార్ట్ అయ్యానన్నమాట. టోటల్ బాడీ పరంగా. సో, మరి యాక్చువల్‌గా పారాలిసిస్ వస్తే ఎన్ని నెలలో, ఎన్నాళ్ళో అని గూడా అంటుంటారు చాలామంది మరి. మరి అందరూ ఆశ్చర్యపోయారు. 2 మంత్స్‌కే నువ్వు ఇట్లా తిరగడం ఏంటి? పైపెచ్చు అనంతపురం వెళ్లి 2 మంత్స్ తర్వాత ఒక 12 అవర్స్ జర్నీ చేసి శాకాహార ర్యాలీకెళ్ళానండి. మరి పారాలిసిస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడమే కాదు, మరి 2 నెలలకే మరి నేను శాకాహార ర్యాలీకెళ్ళానంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సిట్యుయేషన్ తెలుసనమాట. వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. "నువ్వేంటి ఇట్లా అయిపోయి 2 నెలలకి శాకాహార ర్యాలీకి రావడం ఏంటి? 12 గంటలు జర్నీ చేసి" అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. నాకేంటంటే శాకాహార ర్యాలీ చేస్తే మన కర్మలు తొలగుతాయంట. ఎప్పుడు అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. మరి నాకు అనుభవం రావాలి అంటే నేను కూడా చేస్తేనే కదా! ఏదో కొద్దో గొప్పో ఇబ్బంది పడితే పడతాను ఏమైతుంది. ఇంతకంటే ఇప్పటిదాకా పడే ఇబ్బందుల కంటే ఇంక నా జీవితంలో ఇబ్బందులనేదే ఉండదు. అంతకంటే అంత పడేసాను. సో, నాకు పెద్దది చిన్నదయిపోయింది ఇప్పుడు నాకు. అంటూ శాఖాహారాలు స్టార్ట్ అయింది మేమెళ్ళేసరికి. ఇక కంటిన్యూ చేశా. కనీసం కొంచెం రెస్ట్ తీసుకోవడం గాని, టిఫిన్ చేయడం గాని ఏమి చేయలేదండి. కంటిన్యూ అయిపోయాను శాఖాహార ర్యాలీకి. అంటే 8 అవర్స్ 8 కిలోమీటర్స్ జర్నీని 3:30 గంటల్లో వాళ్ళందరితో పాటు సమానంగా మధ్యలో ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా అంతసేపు వాళ్ళతో నేను నడిచాను మాస్టర్స్. ఇంకా నాకంటే బాగున్న వాళ్ళే మధ్య మధ్యలో ఆగుతూ, కూర్చుంటూ, రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఎక్కడ ఆగలేదు. పైపెచ్చి వాళ్ళందరూ కొంసేపు కార్‌లో కూర్చో, కొంసేపు రెస్ట్ తీసుకో అన్నారు. నేను రెస్ట్ తీసుకోవడం కోసమో, కాళ్ళు రావడం కోసం శాఖాహార ర్యాలీకి రాలేదు. నేను నా కర్మలు దొరించుకోవడానికి నాకు శాఖాహార ర్యాలీ అంటే ఏంటో అనుభవం నాకు రావాలి. అందువల్ల నేనొచ్చాను అని జెప్పి వాళ్ళందరిని ఎవరిని కూడా నో అని చెప్పేసి అట్లా శాఖాహార ర్యాలీ చేయడం జరిగింది మాస్టర్స్. అక్కడ 3 డేస్ ఉన్నానన్నమాట నేను అనంతపురంలో. 3 డేస్ ఉంటే నేను ఎళ్ళిన రోజుకి ఈ 3 డేస్‌లో అక్కడ ధ్యానం కోసమైతేనేమి, ఈ యొక్క మార్పులైతేనేమి, నాకు జరిగిన కర్మలో యొక్క ప్రక్షాళనైతేనేమి, ఎన్ని మార్పులొచ్చినియంటే అసలు అద్భుతమైన మార్పులనమాట. అంటే నా ఫేస్‌లో ఆ డల్‌నెస్ పోవడం కానీ, నేను ఇంకొంచెం బాగా నడవగలగడం కానీ, నాది నేనింకా హెల్తీ చాలా హెల్తీగా మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఐయామ్ సో హెల్తీ అన్న కాన్ఫిడెన్స్ గాని, ఇంకా బాగా పెరిగిపోయినియి. మరలా ఇంకొక 2 మంత్స్ తర్వాత, 1 మంత్ తర్వాతో హైదరాబాద్‌లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళామనమాట. అప్పుడు కూడా నన్ను ఇంట్లో అరిసారు. "ఇట్లా పెట్టుకొని ఎందుకంతలా తిరుగుతున్నావు అసలు? ఆ తిరగడం ఏంటి? మా అమ్మోళ్ళు బాగా అరుస్తున్నారు. మా బ్రదర్ వాళ్ళు. అసలు ఏ మాట నువ్వు చెప్పిన మాటే వినట్లేదు" అంటూ. అయినా గూడా మాస్టర్సే కాపాడతారు, ప్రతిసారే కాపాడతారు. నేను నమ్మేసా. పూర్తిగా శరణాగతి అయిపోయా. ఈ ధ్యానమే నాకు శరణాగతి. 5, 600 జన్మలు దాటుకుంటూ వస్తే తప్ప దీంట్లో నిలవలేరు అన్నారంటే, ఫస్ట్‌లో భయపడ్డా గానీ, జరుగుతూ అనుభవిస్తూ ఉన్న కొద్దీ నాకర్థమైపోతుందనమాట. నేను ఇందుకోసమే పుట్టాను. నా జీవిత లక్ష్యం ఇదే. నేను వీటన్నిటిని ఫేస్ చేసి, నాడీమండల శుద్ధి చేసుకొని, మరి ఆ యొక్క కుండలిని జాగృతి అంటే ఇట్లా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలియటం కోసమే మాస్టర్స్ నన్ను ఇంట్లో నలిపి చేసేస్తున్నారు. మరి నేను నలుగుతున్నాను. మళ్ళీ నేను బాగవుతున్నాను గదా! అదే బాగోకుండా నాకు టైం పట్టి ఇంకేదన్నా అయితే నేను భయపడి ఆగిపోయేదాన్నేమో. అట్లా నేను జరగకపోయేసరికి ఎంత కష్టమైనా సరే నేను అనుభవిస్తూ నేను దాటుకుంటూ వస్తున్నానండి. చివరికి అట్లా ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం అయింది. చక్కగా అక్కడ ధ్యానం అద్భుతంగా అంటే అద్భుతంగా చేయడం జరిగింది.
నాకక్కడ ప్రతిసారి కూడా ధ్యానంలో కలపడ్డం, అట్లా అట్లా వెళ్తూ ఉన్నట్టు ఆ భావనలన్నీ కలిగాయి. తిరుగు రిటర్న్‌లో ట్రైన్‌కి రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు పైన ఎస్కలేటర్ మీద నుంచి పై మెట్టు నుంచి కింద మెట్టుకి పడిపోయా. అక్కడ చూడండి నా కర్మ. అక్కడ అంటే మన కర్మ మనకెట్లా ఉంటుందంటే, నేను పడలేదు. నా పక్కన ఆవిడ ఇంక 2, 3 మెట్ల ఉండగా దిగుతాం అనంగా ఆవిడ కొంచెం బాడీ షేక్ అయింది. ఆవిడేంటి నన్ను పట్టేసుకుంది. నన్ను పట్టుకునేసరికి ఇద్దరం బ్యాలెన్స్ చేసుకోలేక దొర్లుకుంటూ పడిపోయాం. సరే ఈ దొర్లుకుంటూ పడే సమయంలో అందరికి ఎట్లా అనిపిస్తది? భయమేస్తది. అమ్మో! ఇప్పటిదాకా ఇట్లా ఉన్నాను. ఎట్లాగొట్ట ఇలా తిరుగుతూ ఉన్నాను. మళ్ళీ ఈ పడ్డం ఏంటి? అసలు ఉంటానా? పోతానా? ఇన్ని ఆలోచన చేస్తారు. సహజంగా ఎవరైనా అలాగే చేస్తారు. కానీ దొర్లుకుంటూ ఉండే సమయంలో నాకు నవ్వొచ్చింది. అసలు ఎంత ఆశ్చర్యం అంటే పడేటప్పుడు ఎవరైనా నవ్వుకుంటారా? పిచ్చి కాకపోతే ఏమన్నా అయిపోతుందని భయపడకుండా నాకు భయం కలగలేదు. ఏంటో తెలీదు. భయం కలగల. అంటే ఇది నా ప్రతిసారి మళ్ళీ నాకు ఇంకో టెస్ట్ పెడుతున్నారు. అట్లొచ్చిందే తప్ప భయపడ్డం మళ్ళీ ఎన్నాళ్ళు కోలుకుంటానో, ఇప్పటికే ఈ పారాలిసిస్ వచ్చి కొంచెం ఇప్పుడే లేసి అలా తిరుగుతున్నాను. మళ్ళీ ఇదొకటా అని చెప్పి అనుకున్నాను. ఇక అట్లా పడిపోయానండి. లాస్ట్ మెట్టుకి పడిపోయాను. అక్కడ కిందెవరో చూసి స్విచ్ ఆఫ్ చేస్తే లిఫ్ట్ ఆగిపోయింది. అదే లిఫ్ట్ గనుక వాళ్ళెవరు చూసి ఆపేవాళ్ళు లేకపోతే గనుక అది రొటేట్‌లో ఉంటే గనుక బాడీ బాగా ఇదైపోయేదనమాట. అది మనం చెప్పలేం గూడా. సరే అలా పడేసరికి ఏమైందంటే, ఇక చాలా వండర్ మ్యాన్. ఈ సిట్యుయేషన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే. సరే 2 మెట్లెక్కి వెళ్ళాలనమాట. మనం ఉంటది కదా రైల్వే స్టేషన్‌లో మెట్లెక్కి వెళ్ళేది. లిఫ్ట్ గూడా లేదు. అయితే వాళ్ళేంటి నాతో పాటు ఉన్న వాళ్ళేంటి మనం ఆగిపోదాం హైదరాబాద్‌లో. నువ్వొద్దు సఫర్ అవ్వద్దు. ఇప్పటికే బాడీ అంతా ఫుల్‌గా గాయాలు, బ్లడొస్తుంది. వద్దు నేనింక అసలు రిటర్న్ అనేది వద్దు. నేను ఇబ్బంది పడ్డా గూడా నేను ట్రైన్‌లో రెస్ట్ తీసుకుంటా గానీ నేను వెనక్కి రాను అని చెప్పి మరి అంత మెట్లెక్కి మళ్ళీ ఎక్కడం జరిగింది. మళ్ళీ అక్కడ గూడా ఎక్కడేంటి పై బెర్త్ నాది. వాళ్ళేమన్నారు పై బెర్త్‌లో ఎవరు ఒప్పుకోలే అక్కడోళ్ళు. అందరూ కింద బెర్త్‌లోననమాట. ఏం పర్లేదు నేను ఎక్కేస్తాను. అంటే పై బెర్త్ దాకా మళ్ళీ ఎక్కి పడుకోవడం జరిగిందండి. సరే డే నైట్ మొత్తం కూర్చున్నానే తప్ప ఎటు ఆనుకున్నా నొప్పులే. ఎటు అనుకున్నా బ్లడ్డే. సరే అంతా నేను నరకం అనిపిస్తున్నసలు టైంలో కూడా మా మేమున్న బెర్త్ పక్కన ఒక పాప చిన్న పాప ఏడుస్తుందనమాట. చాలా సేపు ఏడుస్తుంది అరగంట పైనే. నా దగ్గర నెయ్యుంది. నా హ్యాండ్ బ్యాగ్‌లో. అన్ బ్యాగ్ ఎక్కడో ఉంది. అయినా సరే ఆ బ్యాగ్ తీసి, ఆ నెయ్యిచ్చి వాళ్ళకి బొడ్డు మీద రాయండి పిల్లలకని చెప్పి రాయిస్తే 5 నిమిషాలు కూడా పట్టలేదండి బాబు కళ్ళు నిద్రపోయాడనమాట. అంటే ఆ టైంలో గూడా బాబు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడని ఆలోచించానే గానీ, 4 దెబ్బలు తగిలినియి. ఇప్పుడు నేను ఆ బ్యాగ్‌లో అది ఎతికి నేనేమిస్తాను? నేను పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అనే సిట్యుయేషన్ అంటే ప్రతి గడియ ఎట్లాంటి పరీక్షలు పెట్టడం జరిగిందంటే, ఎట్లా ఉంటావు? నువ్వు పారిపోతావా? ఉంటావా? నువ్వు దడుచుకుంటావా? ఉంటావా? అని అనుక్షణం పరీక్షలాగా అనిపిచ్చిందండి. అట్లాగే మరి నైటంతా గూడా ఇంతసేపు నిద్ర పోయిందే లేదు. అలానే కూర్చొనే ఉన్నాను. ఇంటికొచ్చిన తర్వాత కనీసం ఒక 1 మంత్ నేను ఇంటి బయటకి కూడా కదలలేదు. మా పేరెంట్స్‌కి కూడా ఎవరికీ చెప్పలేదు. అత్తగారోళ్ళ ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్‌కి కానీ ఎవ్వరికీ చెప్పకుండా పిల్లలు, మా హస్బెండ్ మేము నలుగురమే. ఎవ్వరికీ చెప్పొద్దని అందరూ భయపడతారు. పైపచ్చి అరుస్తారు గూడా. "వెళ్ళావు చూడు ఎట్లా వచ్చావు" అంటూ. దాని ద్వారా నెల రోజుల వరకు ఎవరికీ చెప్పలేదండి. ఫుల్లుగా గాయాలు అన్నీ అవి తగ్గడానికే కనీసం నాకు నెల రోజులు పట్టింది. అంటే ఎట్లా అంటే ఏదన్నా శారీ కట్టుకున్నా గూడా బ్యాక్ సైడ్ ఇట్లా పిల్లితో చారలతో రక్కితే ఎలా ఉంటదో అలా అయిపోయిందనమాట. సో, పైనకి ఏది కనపడకుండా ఫుల్ బాడీ ఉండే డ్రెస్సులేసుకోవాల్సొచ్చింది. ఎక్కడికి బయటకి ఎక్స్‌పోజ్ కాకుండా. అంత కాపాడుకుంటూ ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా అద్భుతమే. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా అద్భుతమే. అసలు కూర్చోవడం ఆలస్యం కనెక్ట్ అయిపోవడమే. కూర్చోవడం ఆలస్యం కనెక్ట్ అయిపోవడమే. అట్లా జరుగుతూ ఉండేదనమాట మెడిటేషన్‌లో. సో, మరి క్లాసెస్ ఒక 1 ఈ ఒక్క 1 ½ ఇయర్‌లో మరి నాకు జరిగిన ప్రాసెస్‌లు గాని, మరి నేను తీసుకున్న జ్ఞానం కావచ్చు, ఇప్పటికి సుమారు 125, 130 క్లాసులు చెప్పుంటా మేడం ఈ 1 ½ ఇయర్‌లో. ఎందుకంటే ఒక 20 క్లాసుల అనుభవాలే చెప్పా. ఎందుకంటే ప్రతిసారికి అనుభవాలంటేనే వినటం చాలా ఇష్టం అని ఎప్పుడూ అంటుంటా. నేను వింటూ ఉండేదాన్ననమాట. మరి ఈ అనుభవాలు వినటం వల్లే గదా! ఇట్లా జరుగుతుందా? అట్లా ఉంటుందా? నేను గూడా ఆశ్చర్యపోయాను. మరి అట్లా నాయి గూడా అందరికి పంచాలి గదా! అని చెప్పని అందరికి పంచుతూ ఉన్నానండి. అట్లాగే మరి మానసికంగా గూడా ఎంతో ఇదిగా ఎలా ఏ రూపంలో ఎదగడం జరిగిందంటే మరి క్షమించటం అనేది ఎంతో ముఖ్యమైనది మనకి. మరి ఆటోమేటిక్‌గా అంత ఈజీగా మనం క్షమించేసేయగలమా ఎవరినైనా? క్షమించడం టైం పడుతుంది. కానీ నా విషయంలో ఏమైందంటే అసలు ఒకసారి 'ధ్యాన జగత్' అనే బుక్ నాకెంత నా లైఫ్‌లో ఎంత ఇంపార్టెన్స్ అంటే
దాంట్లో మోక్షం అనే ఒక టాపిక్ నేను చదవడం జరిగింది. ఆ టాపిక్‌లో ఏముందంటే, మోక్షం అంటే విడుదల అని వచ్చింది. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? అని చదివా అనమాట. అంటే మన మనోభావాల నుంచి విడుదల, మన కోపాల నుంచి విడుదల, మన ద్వేషాల నుంచి విడుదల. ఇవన్నీ మన యొక్క పుట్టుకలన్నీ కూడా మన ఎంపికలే. మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మరి నైబర్స్ కావచ్చు, ఎటువంటి వ్యక్తి నువ్వు ఎవరితో అయినా సరే నువ్వు గడుపుతూ ఉన్నావంటే వాళ్ళందరినీ కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవడం కోసం నువ్వు తీసుకొచ్చుకున్నదే. సో, అందువల్ల నీకు ద్వేషం ఎందుకు? కోపం ఎందుకు? బాధెందుకు? సంతోషము వద్దు, బాధ వద్దు, కోపం వద్దు, ద్వేషము వద్దు. ఏది లేనప్పుడు నువ్వు మరి పూర్తిగా తెల్ల పేపర్ మన ఎందుకు అందరికి ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు. వైట్‌గా ఉన్నప్పుడు పేపర్ మీద చిన్న చుక్క పెట్టినా ఆ చుక్క ఎందుకు కనబడుతుందంటే, అంటే మన యొక్క చేసిన తప్పు అనేది అంత బాగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏది లేకుండా ఆ వైట్ పేపర్ లాగా మనం ఉండగలుగుతామా మన లైఫ్‌లో? అదొక ఎగ్జాంపుల్‌లో మనం చూస్తూ ఉన్నామే గానీ, మన లైఫ్‌లో మనం అట్లా అవ్వగలమా? అని నాకు చాలా అప్పటికప్పుడు చాలా ఇన్‌స్పిరేషన్ అనిపించిందనమాట. ఓకే. అవునా! మనం తెచ్చుకున్న ఎంపికనే ఇవన్నీ కూడా. మరి ఇప్పటిదాకా ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో రకాల అవమానాలు. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మాస్టర్స్. ఎందువల్లంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. మరి మా హస్బెండ్ మేము పక్కన ఇళ్లల్లో ఉండేవాళ్ళమనమాట. నాకు ధ్యానం అంటే ఇష్టమని గాని, ఒక స్పిరిచ్యువల్‌గా మాట్లాడడం అనే గాని నాలో ఇష్టాన్ని గమనించి ఆయన ఈ అమ్మాయిని చేసుకోవాలి అని జెప్పి ఇష్టపడ్డారు. సో, వాళ్ళకేంటంటే మరి పెద్దవాళ్ళకి ఆస్తులు, పాస్తులు ఇలాంటియన్నీ ఉంటాయి కదా! సెంటిమెంట్స్ అన్నీ గూడా. సో, వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. కానీ మా వారు ఆ ఇంట్లో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. కేవలం స్పిరిచ్యువాలిటీ నాలో ఉండబట్టే ఆయన నిన్నే చేసుకుంటాను అని జెప్పి నన్ను చేసుకోవడం జరిగింది మాస్టర్స్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆహ్, ట్విస్ట్ గూడా గాదు. షాక్ అనుకోవచ్చు. ఎవరికైనా సరే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే సహజంగా బాధపడతాము, ఏడుస్తుంటాము. అయ్యో! ఇట్లా జరిగిందే అవమానాలు బజార్‌లో అవమానాలు ఎన్నో బాధపడుతూ ఉంటాం. అందరికీ ఫేస్ చేసేవే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో. కానీ మేమిద్దరం ఏమనుకున్నామంటే వాళ్ళు అట్లా చేయడం అనేది మన మంచి కోసమే. ఎందుకంటే అట్లా అందులో కంబైన్డ్ ఫ్యామిలీ అన్నమాట మా అత్తగారోళ్ళది. వాళ్ళకి ఆడవాళ్ళు బయటికెళ్ళడం ఇష్టముండదు. గబుక్కన ఇటువంటి వ్యవహారాలతో ఉన్న కుటుంబం అన్నమాట. అయితే మరి మనం ధ్యానం అంటూ బయటికి వెళ్తుంటాం. ధ్యాన ప్రోగ్రామ్స్ అంటూ బయటికి వెళ్తుంటాము. మనం ధ్యానం చేస్తుంటాం. మరి ఇప్పుడు నాకు జరిగిన ఎన్నో ప్రాసెస్‌లున్నాయి. మరి మా అత్తగారి ఇంట్లో ఉంటే మరి ఇట్లా బయటికి రాగలనా? అసలు అదంటే ఏంటో కూడా నాకు తెలిసే అవకాశమే ఉండేది కాదు. ధ్యానం అంటే ఏంటో అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే మా హస్బెండ్‌నే వాళ్ళు ఎళ్ళనివ్వరు. ఇక నన్ను పంపరు కదా అసలు. సో, అందువల్ల ఏంటి వాళ్ళు ఒప్పుకోకపోవడమే నాకు ఎంతో గ్రేటెస్ట్ పాయింట్. వాళ్ళకి మేము ప్రతిరోజు నమస్కారం చెప్పుకుంటాం. మా అత్తగారు వాళ్ళకి అందరికి. ఎందుకంటే మీరు ఒప్పుకునుంటే ఇంట్లో ఉండేదాన్ని. నాకేం తెలిసేది కాదు. ఈరోజు నా యొక్క జ్ఞానాన్ని మరి పలు దిశల్లో మనం పంచడం జరుగుతూ ఉంది. మరి ప్రతిసారి అన్నట్లు 500 జన్మలని దాటుకుంటూ రాబట్టే మా యొక్క పెద్దవాళ్ళు మా పెళ్ళికి ఇష్టపడకపోవడం జరిగింది. అది నా అదృష్టం కింద నేను తీసుకోవడం జరిగింది. ఎవరు ఈ యొక్క సిట్యుయేషన్ అదృష్టంగా భావించేవాళ్ళు తొందరగా ఉండరు. కానీ నా విషయంలో అది అదృష్టంగా భావించేంత సిట్యుయేషన్ నాకుండబట్టి నేను చాలా హ్యాపీగా మరి మా పిల్లల్ని గూడా మేము అట్లాగే పెంచడం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళు గూడా వాళ్ళు చిన్న పిల్లప్పుడు ఎట్లా 3 నెలల పిల్లల వయసప్పటి నుంచి గూడా ఇంకా ముందు ఏంటంటే మాస్టర్స్ నేను ధ్యానంలోకొచ్చి 2001లో వచ్చా అన్నాను కదా! నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ నాకు పుట్టుకతోనే ఉందన్నమాట. పుట్టుకతోనే ఉంటే నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ మా హస్బెండ్ అంటే "నీకు పిల్లలు పుట్టకపోయినా నాకు పర్వాలేదు. మనం స్పిరిచువాలిటీలో ఎదిగేటప్పుడు ఇయన్నీ గూడా మనకు అడ్డంకులుగా ఉంటుంటాయి. నువ్వు గురువుని నమ్ముకొని నువ్వు ధ్యానం చేసుకో" అని చెప్పి అనేవాళ్ళన్నమాట అప్పట్లో. ఆయనకి చిన్న వయసు అప్పటి నుంచి ధ్యానం మీద పట్టుండబట్టి. సో, నేను అలాగే చేసుకుంటూ ఉన్నానండి. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. అదొక వండర్ జరిగిందనమాట. సో, అంటే ధ్యానం అనేది ఎక్కడైనా సరే తెలుసుకోవటం వల్ల అది నేను పొందడం జరిగింది. కానీ ఆ వయసప్పటి నుంచి పిల్లల్ని 3 మంత్స్ పిల్లలప్పటి నుంచే ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేసుకోవడం గానీ, మరి వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళ పక్కనే కూర్చొని ధ్యానం చేసుకోవడం కానీ, అట్లా చేస్తూ ధ్యానం ప్రోగ్రామ్స్ అని ఉంటే వాళ్ళని గూడా అక్కడికి తీసుకెళ్ళడం గానీ, మళ్ళీ పిల్లలవి సమ్మర్ క్యాంపులుండేవన్నమాట. స్పిరిచువాలిటీకి సంబంధించినియి. పిల్లలకేదో దేశభక్తి గీతాలే, ధ్యానం అంటే ఏంటి, పిల్లల వయసుకి ఏవైతే వాళ్ళకి తెలియచెప్పాలో అవన్నీ తెలియచెప్పడం అయితేనేమి, అట్లాంటి క్లాసులకి మేము పంపిస్తూ ఉండేవాళ్ళం. కనీసం వాళ్ళు ఎయిత్ క్లాసు, సెవెంత్ క్లాస్ వచ్చే వరకు మరి 3, 4 ఏళ్ల వయసప్పటి నుంచి మేము పంపిస్తూ ఉండేవాళ్ళమండి. సో, వాళ్ళకి కూడా మరి ఇంట్లో ఉంటే మేమిద్దరం మా మా హస్బెండ్ నేను మాట్లాడుకున్న మాటలన్నీ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలే గాబట్టి,
అసలు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవటం కానీ, కామెంటింగ్‌గా ఉండటం కానీ, అట్లా ఉండేది కాదనమాట. స్టిల్ అప్పటినుంచి అంతే ఇప్పటికి ఇంకా ఈ జ్ఞానం పెరిగిన తర్వాత ఇంకా అంటే ఎందుకంటే అనవసరంగా థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ కర్మలు గూడా మనం తీసుకుంటాము. వాళ్ళ కర్మలు గూడా తీసుకుంటాము. అంతకుముందు తెలీదండి. ధ్యానం చేస్తున్నాం. ఓకే. మంచిగా కాస్త ఎదిగాం కానీ, చాలా చాలా ఇక్కడే ఈ 3.5 సంవత్సరాలు నేనైతే ఏవైతే పొందానో, ప్రతి విషయం కీన్‌గా ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎరుకలో ఎట్లా ఉండాలి, ఆ ఎరుక అనేది తెలీదనమాట. అందువల్ల ఇక్కడికొచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఈ 20 ఇయర్స్ ఒక ఎత్తైతే, ఈ 3.5 సంవత్సరాల కాలం చాలా పెద్ద ఎత్తులనమాట. సో, అంటే మానసికంగా అయితేనేమి, మరి నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకోవడం అంటే ఎట్లా? అసలదంటే ఏంటి? మరి నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకోవడం మనం పొందే యొక్క సద్గుణాలేంటి? మరి అరిషడ్ వర్గాలన్నారు. అరిషడ్ వర్గాలేంటి? అంటే మన యొక్క లైఫ్ స్టైల్‌లోనే అరిషడ్ వర్గాలుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటిని బ్యాలెన్స్ చేయడం అంటే మధ్య మార్గము. సో, ఆ ఒక్క మధ్య మార్గం ద్వారా ఇవన్నీ గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి పిల్లలకి గూడా ఆ విషయాల్ని తెలియపరుచుకుంటూ, మరి అలా రావడం జరుగుతూ ఉంది మాస్టర్స్. వాళ్ళ విషయంలో గూడా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏ విషయాలొచ్చినా గూడా ఆహ్, ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి అని జెప్పి వాళ్ళకే అర్థమయ్యేలాగా మోటివేట్ చేసేవాళ్ళమనమాట. పిల్లలకి కూడా. ఇప్పుడు వాళ్ళ విషయంలో గూడా మేము ఒక పని చేసామండి. మా పిల్లలిద్దరు గూడా ఇప్పుడు 21 ఇయర్స్ ఒకళ్ళు, 23 ఇయర్స్ ఓల్డ్ ఒకళ్ళనమాట ఇద్దరు బాబులు. సో, వాళ్ళు చదివింది బీటెక్కును, సీఏ చదివారు. కానీ వాళ్ళు చేసే ప్రొఫెషన్స్ అవి కాదు. ఒకడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఒకడు ఈ సీఏ చదివినా గూడా పెద్ద బాబు వీగన్ చెఫ్‌గా నాకవ్వడం అంటే ఇష్టమన్నారు. వీగన్ చెఫ్ అంటే వెజిటేరియన్‌లోనే ఇంకా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట అది. దాన్ని వీగన్ అంటారు. సో, బెంగుళూరులో పెద్ద బాబు వీగన్ చెఫ్‌గా జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు నేను బిజినెస్సే చేస్తానంటూ ఇంటర్నేషనల్ క్రిప్టో మార్కెట్ అని ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్ అనమాట. చిన్న బాబు సీఏ చదువుకొని నేను సీఏ జాబ్ చేయను. నేను ఇది చేస్తానని చెప్పని ఆయన ఆ బిజినెస్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు మాకివి ఇష్టము. మేము చదువుకున్నాం కదా! మరి మీరు దాంట్లోనే మీ జాబులు చేయండి. మరి వాటిలోనే జాబ్ చేసి మంచి మంచి సాలరీస్ ఒస్తాయి. మరి మీరు మమ్మల్ని అందరిలాగా ఇట్లా వెళ్ళండి అని చెప్తారా? మా ఇష్టాలకు మీరు ఓకే అని చెప్తారా? అనే ప్రశ్నొచ్చిందండి. అనే ప్రశ్నొచ్చినప్పుడు గూడా మేము వాళ్ళని ఏమాత్రం ఫోర్స్ చేయకుండా, వాళ్ళకి ఏదైతే ఇష్టమో మళ్ళీ వాటిట్లో కోచింగ్‌లిప్పిచ్చి, వాళ్ళకిష్టమైన మరి విద్యలో వాళ్ళని పంపించడం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళకి ఎందుకంటే, మనం వాళ్ళని లేదు వాళ్ళెట్లా, వీళ్ళిట్లా అని మనం కంపారిజన్ అనేది మనం చేస్తే, సగం కర్మలు మరలా అక్కడ చుట్టుకుంటాయి. మనకింత జ్ఞానం తెలిసి మన విషయాల్లో మనం అది ఇంప్లిమెంట్ చేసుకోకపోతే మన యొక్క జ్ఞాన సాధనే వృధా అని చెప్పి పిల్లలిద్దరిని గూడా అట్లా చేయటం జరిగింది. ఎందువల్లంటే, మనం ఒకళ్ళని ఇట్లా చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కొన్ని ఇన్‌స్పైర్ అవుతారు. మన యొక్క జ్ఞానాన్ని ఇంకొకళ్ళు పంచేదే కాబట్టి మన యొక్క లక్ష్యము. మరి ఇలా ఈ మాస్టర్ ఇలా చేశారు అంటే, మరి ఓకే. వేరే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల ఇష్టానికి మనం మనోభావాలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన ఫోర్స్ వాళ్ళ మీద పెట్టకూడదు. పత్రి సార్ అంటారు. వెనకటి రోజుల్లో పిల్లల్ని కొట్టేవాళ్ళు స్కూళ్ళలో. ఇప్పుడు అసలు కొట్టాలంటే భయమేస్తోంది. సో, ఇంకా మన జ్ఞానంలో ఉండేవాళ్ళు అసలు కొట్టొద్దు. వాళ్ళు చదవకపోయినా సరే వదిలేయండి. ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం చదవరా? అని ఇంత టేక్ ఇట్ ఈజీగా మన పత్రి సార్ ఇంకా చెప్తూ ఉంటారనమాట. సో, అటువంటి భావనలు ఉండబట్టే పిల్లలిద్దరిని కూడా మేమట్లా వాళ్ళ ప్రొఫెషన్‌లోకి వెళ్ళే దాని మీద మేము వదిలేయడం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళు ఇష్టమైన దాంట్లోనే వాళ్ళు ప్రెజెంట్ నడుస్తూ ఉన్నారు. సో, ఎందువల్లంటే హ్మ్. వాళ్ళకి సంతోషం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ గాని అందరూ అన్నారన్నమాట. "మీ పేరెంట్స్ చాలా డిఫరెంట్ అయిన పేరెంట్స్. మా పేరెంట్స్ అట్లా కాదు. నువ్వు డబ్బు సంపాదించాల్సిందే. నువ్వు అందరిలాగా వెళ్ళాల్సిందే" అని చెప్పి అందరూ ఫోర్స్ చేసేవాళ్ళే. "నీకేంట్రా అసలు ఇది చేయాలని" మళ్ళీ 3, 4 లాక్స్ అయిందన్నమాట. బీటెక్‌కి 12 లాక్స్ అయితే మళ్ళీ వీకెండ్ చెఫ్ కోర్స్ 3 లాక్స్, 4 లాక్స్ అయిందన్నమాట. అంటే బీటెక్ తర్వాత ఎంఎస్‌కెళ్ళి, అమెరికాలెళ్లి చేస్తే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు గానీ మళ్ళీ దీనికి కూడా ఇంత ఖర్చు పెట్టారా అని చెప్పి ఆశ్చర్యపోయారనమాట అందరూ. అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారనో, ఇంకొకళ్ళకి ఏదో చేయాలనో అని కాదండి ఇక్కడ మన ఇన్‌స్పిరేషన్ ఏంటంటే, పిల్లలకి మనం విలువియ్యాలి. వాళ్ళ భావాలకి అనే ఉద్దేశంతో ఇట్లా మరి ప్రతి సిట్యుయేషన్‌లో అడుగడుగునా అనమాట. ఇప్పుడు ఈ రీసెంట్‌గా ఇంకో సిట్యుయేషన్ ఏంటంటే, మా ఫ్యామిలీస్‌లోనే ఫైనాన్షియల్‌గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, చాలా చాలా ప్రాబ్లమ్స్ రావడం జరిగిందండి. సో, నేను నా వంతు కృషిగా నేనేం చేయగలిగానంటే, నా ప్రాపర్టీ వాళ్ళకిచ్చి మీరు గొడవలు పడొద్దు. అంటే ఇంట్లో వాళ్ళే అనమాట దగ్గరోళ్ళే. సో, నాకు ప్రాపర్టీ నా ధ్యానమే నా ప్రాపర్టీ. నాకు హౌసుంది. నా నా హస్బెండ్ నన్ను
అర్థం చేసుకుంటారు. నా పిల్లలు అర్థం చేసుకుంటారు. అంటే నేనిచ్చిన ప్రాపర్టీ ఇంచుమి 15,00,000 దనమాట. మరి 15,00,000 ప్రాపర్టీ ఒకళ్ళకి ఇవ్వాలి అంటే మామూలుగా ఎంత ఆలోచిస్తారో చూడండి. మరి నేను తృణప్రాయంగా ఇక్కడ గొడవ ఆపడమే నాకు కావాలి. మన యొక్క మాస్టర్స్ మనం ప్రయత్నం చేసేదేంటంటే, అక్కడ మ మన ఆత్మజ్ఞానాన్ని, మన జ్ఞానాన్ని మనం ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని మనకి ఎంత వంతు సాధ్యమవుతుందో, అంతవరకు మనం ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం నేను చేశానండి. అసలు నాకు ఇప్పుడెట్లా ఉందంటే ప్రాబ్లమ్ పూర్తిగా సాల్వ్ అయిపోయి ఆహ్, హ్మ్. నేను వెళ్లి అవతలోళ్ళకి, ఇవతలోళ్ళకి ఇద్దరికీ మోటివేట్ చేశాననమాట. మరి ఆ మోటివేషన్‌కి వాళ్ళిద్దరికీ కొంచెం సాటిస్ఫై అయ్యారు. మరి వాళ్ళ మధ్యలో ఇబ్బందులు గాని, పోట్లాడుకునే విషయాలు గాని కొంచెం తగ్గాయి. ఇద్దరు సద్దుమణిగారైతే మాత్రం. సద్దుమణిగి ఓకే అనన్నారు. మరి వాళ్ళు ఓకే అనగలిగారు అంటే మరి ఇట్లా ఈ విషయం నేనిట్లా వాళ్ళకి స్పాన్సర్డ్ నేను నా ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చి అలా చేశాను గాబట్టి వాళ్ళు కూలయ్యారు. అంటే ఇక్కడ ఇది నేను చెప్పదలుచుకుందేంటంటే ఇది సీరియస్‌గా ఆలోచించి ఇంకా రోజులు రోజులు ప్లాన్ చేసుకొని ఇచ్చే ఒక విషయాన్ని గూడా నేను ఒక్క నిమిషంలో నేను ఇట్లా తేల్చేసా. ఇది నాది నేనిస్తాను. మీరు గొడవ పడకండి. అని నేనంటే మా హస్బెండ్‌ని గూడా నేను అడగలేదండి. మా పిల్లల్ని గూడా నేను అడగల. ఇట్లా అనుకుంటున్నాను. చేయనా? వద్దా? అని. మళ్ళీ వాళ్ళు అరుస్తారా? ఏమంటారన్న ఆలోచన గూడా నాకు లేదు. అంటే నేను చేసే నిర్ణయాన్ని వాళ్ళు కాదనరు అనే ఒక నమ్మకం అన్నమాట. అంటే నేను ఏదైనా నిర్ణయం చేసి సరైనదే చేస్తాను. ఆషామాషీగా నిర్ణయం తీసుకోననే ఒక నమ్మకం వల్ల నేనలా చెప్పడం జరిగింది. సో, ఇంటికొచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇట్లా అన్నాను. "మరి నీకేమన్నా ఇబ్బందా?" అంటే, "ఏంటి అసలు మనకు అట్లాంటివి ఉండనే ఉండవు గదా! నువ్వు కరెక్టే చేసావు. మంచి పనే చేశావు." అని చెప్పని మా వారు గూడా మా పిల్లలు గూడా చాలా మంచి పనే చేసావు. అందరూ అక్కడ సమస్య పడుతూ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పైపెచ్చి ఆశ్చర్యపోయారు గూడా. "ఇంత తేలిగ్గా ఎలా చేయగలావు ఈ డెసిషను?" మే అంటే అంటే మనం స్పాట్‌లో డెసిషన్ తీసుకున్నా గూడా పర్ఫెక్ట్ అయింది మనం తీసుకోగలము. అంటే మనం మానసికంగా గూడా అంత ఎదుగుదల మనకు అవుతూ ఉంది ఇక్కడ మన ధ్యానంలో. మనకి నాడిమండల శుద్ధి జరగడంలో ఒక శారీరకంగానే కాదు, మానసికంగా గూడా ఎంతో ప్రాసెస్ జరుగుతుందండి. ఆ యొక్క ప్రాసెస్‌లో ఏ విషయమైనా సరే మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలము. ఎటువంటి విషయాన్నైనా సరే మనం ఓకే. ఇది జరుగుతుంది. జరగకపోతే విశేషం గాని జరిగితే విశేషం ఏముంది? అన్నట్లుగా దాన్ని తీసేసేయడం కావచ్చు. అని మన నిర్ణయాలు కూడా ఎంతో ఉపయోగకరంగా పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు సంతోషపరంగా ఉండేలాగా ఉంటాయే తప్ప, మనం అజ్ఞానంగా మనం ప్రవర్తించము. అని మన ధ్యానపరంగా కావచ్చు, మన ఫ్యామిలీస్‌లో ఉండే విషయంగా కావచ్చు. అంటే భద్ర సార్ ఏమంటారు? మనం ఆధ్యాత్మికంగాను ఎదగాలి, ప్రాపంచికంగాను ఎదగాలి. 2 ఒకదానికొకటి రిలేటెడు. మనం ధ్యానం చేయటానికి అందరిలాగా మరి ఋషులు, మునుల్లాగా అడవులకెళ్ళము, హిమాలయాలకెళ్ళము, ఇంట్లోనే ఉంటూనే మరి గృహస్థ జీవితం అనుభవిస్తూనే, మనం ఈ యొక్క మధ్య జీవితాన్ని అనుభవిస్తూనే మనం ఆధ్యాత్మికంగా కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటూ, మరి మన శరీరంలో ఉన్న 7 శరీరాలేంటి? వాటి యొక్క లక్షణాలేంటి? మరి చక్రాలు ఎట్లా యాక్టివేషన్ అది దానివల్ల మరి ప్రతి చక్రంలో ఉన్న ఆ యొక్క గుణమేంటి? నువ్వెలా ఆ గుణాన్ని ఎదుగుతూ ఉన్నావు? మరి దాని ద్వారా నువ్వు ప్రాపంచికంగాను ఎదుగుతూ ఉంటావు. అటు ఆధ్యాత్మికంగాను ఎదుగుతూ ఉంటావు. మనం సహజంగా మామూలుగా ఏమనుకుంటారు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు మేము ప్రాపంచికంలో ఎళ్ళటానికి అంత ఇష్టం ఉండదు. నాకు వాళ్ళ మాటలు ఇష్టం ఉండవు. వీళ్ళ మాటలు ఇష్టం ఉండదు. నా వాళ్ళ పద్ధతులు నచ్చవని దూరంగాను వాళ్ళతో అంటి ముట్టనట్లుగాను కొంతమంది ఉంటారు. కానీ నేను అట్లా ఉండనండి. ఎందుకంటే అటువంటి వాళ్ళ దగ్గర గూడా మనం నెగ్గుకు రాగలిగితేనే మన యొక్క జ్ఞానము. నాకిష్టమైన వాళ్ళ దగ్గర ఉండి నేను నెగ్గుకు రాగలిగితే దాంట్లో ఏంటి టాలెంటు? మనకి ఇష్టం లేని వాళ్ళ చోట కూడా మనం వెళ్ళగలగాలి. అక్కడి పరిస్థితులను మనం హ్యాండిల్ చేయగలగాలి. దీన్నే మధ్య మార్గం అన్నారు. మరి గృహస్థ జీవితంలో ఉంటూనే మరి యొక్క ఆనాపానసతి ధ్యానం చేస్తున్నామంటే మరి ఏంటి పరిణామం? ప్రతిసారి మరి ప్రాపంచికంగా తిరుగుతూనే మరి ఇంత ధ్యాన ప్రచారం ఒక్కరే చేశారు. ఒక 40 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మందినో, ఎన్ని దేశాల్లో ఇంతమంది ధ్యానులు తయారు చేసినప్పుడు మరి ఆయన మానసిక స్థితులు ఎట్లా ఉండుంటాయి? మరి ఎన్నెన్నో అనుభవాలు ఆయన పొంది ఉంటారు. ఎన్నో అవమానాలు ఆయన పొందుంటారు. మరి మన జీవితాల్లో ఉండే అనుభవాల్ని కావచ్చు, అవమానాల్ని కావచ్చు, మనం ఫేస్ చేయలేకపోతే మన యొక్క జ్ఞానం ఎందుకు? మరి మానం మొదరమే, అవమానం మొదరమే అని మనం చెప్పుకుంటేనేనా, మనం అది మన జీవితంలో కూడా మనం అనుభవిస్తేనే కదా! దాని యొక్క జ్ఞానం ఏంటో, అనుభవం ఏంటో మనకు తెలిసేది. మరి ప్రతిసారి ఎన్ని అనుభవించుంటారు. మన గురువులందరూ కూడా మన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఎన్ని అవమానాలు పడుంటారు. మరి మనం కూడా అవి పొందితేనే కదా! మనం ఎలా వాటిని దాటుకుంటూ రాగలిగామన్న విషయం తెలిసేది. అని ప్రతి విషయంలోనూ మానసికంగా ఎలా ఎదగాలి? ఎలా ఎదగాలి?
ఈ నేపథ్యంలో క్లాసెస్ చెప్తూ మొదలుపెట్టిన తర్వాత నుంచి ప్రతి క్లాస్‌కి ఎదుగుదల. ప్రతి క్లాస్‌కి ఎదుగుదల. ఓకే. ఇవాళ ఈ క్లాస్ చెప్పావు. ఈ టాపిక్ చెప్పాను. దీంట్లో నా ఎదుగుదల ఏంటి? అని ప్రతి దానికి ఆలోచన వస్తా ఉండేదనమాట. ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటాం. మనం ఇట్లా చెప్తున్నాం కాబట్టి మనం ఇలా ఉండాలి ఖచ్చితంగా అని ఇంకా బాగా ప్రయత్నిస్తాం. ఎందుకంటే చెప్పడమే కాదు మనం కూడా అలా ఉన్నామా అని చెప్పిన ప్రతిసారి మనం ఏమైనా పరిశోధించుకోవాలి అనే విషయాన్ని నేను బాగా మేము చర్చించుకుంటూ ఉంటాం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నా హస్బెండ్ కూడా నాకెంతో కోఆపరేట్ చేస్తారు. ప్రతి విషయంలోను ప్రతిసారే నాకు ఇంట్లో ఒక మాస్టర్‌ని పెట్టి నా హస్బెండే నా గురువండి. ఎందుకంటే ఆయన సపోర్టే నాకసలు ధ్యానం అంటే ఏంటో తెలియని రోజుల నుంచే నాకు ఆయన సపోర్ట్ ఉండేది మాస్టర్స్. సో, అందువల్ల ఏంటంటే మరి నిరంతరం ఏదైనా ఒకవేళ జారిపోబోతున్నామా అనే సమయంలో నా హస్బెండ్ నుంచి, మాస్టర్స్ నుంచి నాకు సూచనలొస్తూ ఉండేవి. ఇప్పుడు అంటారు గదా! మరి ఉన్నతమైన సదాత్మలు భూమి మీద ఎప్పటికప్పుడు మనకి సూచనలిస్తానికి రెడీగా ఉంటారు. కానీ మనమే గ్రహించుకోము అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ నా విషయంలో ఏమైందంటే, అలా సూచనలు ఇవ్వడానికైతేనేమి, మరి జారబోతూ ఉండే సమయంలో మనకే తెలీదు జారబోతున్నాము అనే విషయం. మరి దాన్నే మాయ అంటారు. మరి అటువంటి సిట్యుయేషన్‌లో మా హస్బెండ్ దాన్ని గమనించి నన్ను వెంటనే అవేర్‌నెస్ చేసేవాళ్ళనమాట. సో, "పద్మ ఇది చూడు నువ్వు చర్చించుకో ఈ టాపిక్‌లో ఇట్లా ఉంది సిట్యుయేషను" అని వెంటనే ఆయన చెప్పగానే ఓకే. నిజమే కదా! నేను గ్రహించుకోలేదు. ఛీ! 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 అని వెంటనే దాన్ని నన్ను నేను మళ్ళీ మౌల్డ్ చేసుకోవడం అయితేనేమి, అట్లా ఆ ప్రయత్నం బాగా జరుగుతుంది. అంటే నాకనిపిస్తదనమాట. అయితే భూమి మీద సదాత్మలు మనకెప్పుడు మన పక్కనే ఉంటారు. మనం గమనించుకోము అంటున్నారు గదా! అయితే నా హస్బెండే నా సదాత్మ. నా హస్బెండే, నా పిల్లలే నా గురువులు. నా నా ముగ్గురు సదాత్మలు నన్ను ఎదిగించడం కోసమే నా పక్కనే, నా ఇంట్లోనే పెట్టారు. అనే భావన నాకు నిరంతరం ఉంటూ ఉంటుందండి. అట్లాగే పిల్లలు గూడా ఏమన్నా చెప్పినా గూడా, "ఏంటి నువ్వు చెప్పేది? నీకు తెలుసా?" అని ఎప్పుడు మేము అనమండి. వాళ్ళు చెప్పినా గూడా మనం వినాలి. పిల్లలైనా సరే వాళ్ళు వృద్ధాత్మలని అంటారు ప్రతిసారెప్పుడు. పిల్లలు గూడా చాలా వృద్ధాత్మలు. వాళ్ళలో గూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. గత జన్మల యొక్క సంస్కారాల వల్ల జ్ఞానం ఉంటుంది. సో, వాళ్ళకి జెప్పిన మాటలు గూడా మీరెవరు గూడా కొట్టిపడేయొద్దు అని చెప్తూ ఉంటారు. అలాగే మా చిన్న బాబు గాని, ఆయన స్పిరిచువాలిటీలో చాలా హైయెస్ట్ మాస్టర్ అండి. నాకంటే హైయెస్ట్ మాస్టర్. మా హస్బెండ్ కంటే హైయెస్ట్ మాస్టర్. చూడ్డానికి చిన్న బాబులా అనిపిస్తాడు. అంటే ఆకారానికి, రూపురేఖలకి, మన యొక్క మాస్టరీకి, జ్ఞానానికి అసలు సంబంధం లేదు అని ఆయన నిరూపిస్తాడనమాట. అట్లాగే పెద్ద బాబు గూడా ఏ సందర్భానికి ఎట్లా చెయ్యాలని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళు కూడా నాకలా సపోర్ట్ చేయడం, నన్ను గూడా ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు నన్ను గూడా మోల్డ్ చేయటం. అట్లా ఒకళ్ళకొకళ్ళం అంటే నలుగురు ఒక సదాత్మలు ఇంట్లో ఉంటే, ఒకళ్ళని ఒకళ్ళు లేపుకుంటూ అన్నమాట. ఇవి ఒకళ్ళొస్తే ఒకళ్ళు లేపుతాం. ఒకళ్ళకొస్తే ఒకళ్ళు లేపటం. అట్లాగే నలుగురం కూడా అట్లా మరి మా నలుగురం ఒకళ్ళకొకళ్ళం అట్లా కోఆపరేట్ చేసుకుంటూ, మా యొక్క గృహస్థ జీవనాన్ని గడపడానికి ఎంతో అద్భుతమైన జనానికి మీరు రావడం జరిగింది మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రయాణానికి మాకు ఇప్పుడు నేను మునిబాబు గారు అని చెప్పి శ్రీకాళహస్తిలో ఉంటారాయన. ఆయన జూమ్ క్లాస్‌లో మేము రావడం జరిగిందండి. స్టిల్ ఇప్పటికి గూడా ప్రతిరోజు 5-7 మెడిటేషన్ ఉంటుంది. 7-9:30 అట్లా వరకు సజ్జన సాంగత్యం కంపల్సరీ ఉంటది. కంపల్సరీ ఉండే విషయం నేను అట్లా ఎదగడానికి కారణం ఏంటంటే, నిత్యం ఆ సజ్జన సాంగత్యం వల్ల ఎందుకంటే మనం చెప్పుకునే ప్రతి క్లాస్‌లో సజ్జన సాంగత్యంగా నేను భావిస్తాను. ఏదో క్లాస్ చెప్పాను నేను ఏదన్నో టీచరు అట్లా ఏ రోజు అనుకోను మాస్టర్స్. నేను కూడా మీతో పాటు ఒక మెంబర్‌ని. మనందరం పంచుకోవడానికి వచ్చాం అంతే. ఏదో ఒక సజ్జన సాంగత్యం. అదే నా భావన అని చెప్పి అంటూ ఉంటాం. అందులో మాస్టర్ గారు ఆచరణ, నిరంతరం ఆచరణ. మనం ఎన్ని బుక్స్ చదివామా, ఎన్ని స్వాధ్యాయాలు చేశామా అని కాదు. మీరు ఎంతవరకు ఆచరించుకున్నారా? మీలో ఆచరణ ఏది అని ప్రతిరోజు అవేర్‌నెస్ చేస్తూ ఉంటారనమాట. అలా చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే, ఇంత ఫాస్ట్‌గా ఎదగడానికి ప్రతి విషయంలో వెనక్కిట్లా స్టెప్ ఇట్లా పడబోతున్నామంటే, మళ్ళీ ముందుకెట్లా మనం రాగలుగుతున్నాం అనే దానికి బాగా తోడ్పడుతున్నారండి. వెంటనే మోటివేట్ చేయడం గాని, అసలు ఆయన ఇంక మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. జూమ్‌లో ప్రతిరోజు పార్టిసిపేట్ ఆ యొక్క సజ్జన సాంగత్యంలోనే మనకేదైనా డౌట్‌లొస్తే అక్కడే క్లారిఫై అయిపోతూ ఉంటాయి. అందుకోసమే పృథ్వీ సార్ అంటారు, ధ్యానానికి ధ్యానానికి ఎన్ని మార్కులు? 100 మార్కులు. అసలు ధ్యానం తెలియనప్పుడు. కానీ ధ్యానం తెలిసిన తర్వాత సజ్జన సాంగత్యానికి 75 మార్క్స్, ధ్యానానికి 25 మార్క్స్ అని జెప్పారు. ఎందువల్ల చెప్పారు? నిరంతరం నువ్వు ధ్యానం చేస్తూనే ఉంటావా? మరి జ్ఞానవంతుడివి నువ్వు కావా? సజ్జన సాంగత్యం నువ్వు చెయ్యవా? సజ్జన సాంగత్యం నిరంతరం చేసేవాడు పరమ జ్ఞాని. సో, ధ్యాని అనేది
ఈ యొక్క సద్దిన సాంగత్యంలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు పొందడం కోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు గానీ, నిరంతరం అది కాదు. అది బ్యాలెన్సింగ్ రావడం కోసం, ఒక అవగాహన రావడం కోసం ధ్యానం అనేది మనల్ని ఒక ఫోకస్‌గా ఒక విషయం మన మనలో ఉన్న ఆ నెగెటివ్స్‌ని క్లీన్ చేయటం కోసమే ధ్యానం చేస్తూ ఉండాలి. సో, నెక్స్ట్ జ్ఞానము, ఆ తర్వాత సజ్జన సాంగత్యం. ఆ సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకునే విషయాలన్నింటినీ కూడా మరి మనం ఆచరించుకుంటూ వెళ్తేనే మనలో మన జీవిత లక్ష్యము. ప్రతి ఒక్కళ్ళకి జీవిత లక్ష్యం అనేది ఒకటుండాలి. ఇప్పుడు మనందరం వచ్చాం. రోజు సజ్జన సంగత్యాలు చేసుకుంటున్నాం. మరి మన లక్ష్యం ఏంటి? మరి ఆనాపానసతి ధ్యానం చేయటమా? అందరితో చేయించటమా? మరి ధ్యాన ప్రచారాలు చేయటమా? శాకాహార ర్యాలీ చేయటమా? ఏం చేయొచ్చు? నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే యూట్యూబ్‌లని ఇట్లా మరి ఇటువంటి జూమ్ క్లాసుల ద్వారా మన యొక్క జ్ఞానాన్ని పంచటమా? మరి ఊర్లో ఏదైనా అవకాశాలొస్తే నువ్వు ఇట్లా ధ్యానం చేయించటమా? అట్లాగా నీ యొక్క లక్ష్యం ఏంటి? అని తెలిసినప్పుడు నా యొక్క లక్ష్యం నాకర్థమైందేంటంటే, మరి స్వాధ్యాయాలు చేస్తూ, ధ్యానాన్ని ఆసరాగా తీసుకుంటూ, మరి మన యొక్క సజ్జన సాంగత్యాన్ని అంతా ఊరూరా ప్రచారం చేయటం. ఎటువంటి ఊరూరా ప్రచారం చేయటం? నాకున్న అవకాశం ఆహ్, ఏంటంటే మాస్టర్స్, నేను కనీసం ఒక నిరంతరంగా ఒక 1 ½ ఇయర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు గూడా మరి కంటిన్యూ‌గా క్లాసెస్ చెప్పడం అనేది, నా జ్ఞానం అనేది అద్భుతంగా పంచడం జరుగుతుంది. అట్లాగే మరి ఆఫ్‌లైన్‌లో కూడా మాకు మా టీమ్ వాళ్ళకి కళ్యాణ మండపం ఉంది తెనాలిలో. ఆ తెనాలిలో ప్రతి నెల పౌర్ణమి ధ్యానం క్లాసులు మేము పెడుతూ ఉంటాము. అక్కడ కూడా నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను. మరి ఇంటింటా ధ్యానాలు పెట్టాం. చాన్నాళ్ళు పెట్టాం. అక్కడ కూడా ఇంటింటా ధ్యానం పెట్టిన ప్రతిసారి నేను క్లాసెస్ చెప్పడం అలా జరుగుతూ ఉందండి. ఇట్లా నా యొక్క ధ్యాన ప్రచారాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. నాకెటువంటి అవకాశం వస్తే ఆ రకంగా. సో, నా యొక్క లక్ష్యం ఇది అని నాకు అద్భుతంగా అర్థమైంది. మరి నా యొక్క లక్ష్యాన్ని, మరి నా యొక్క కుండలిని జాగృతి ఎట్లా అయింది? మరి నాడీమండల శుద్ధి ఎట్లా అయింది? మరి తద్వారా నేను ఎంతటి ఫిజికల్‌గా కావచ్చు, మరి స్టిల్ ఇప్పటికి గూడా మరప్పుడు ఆహ్, ఎస్కలేటర్ మీద నుంచి పడ్డానని చెప్పాను గదా మాస్టర్. సో, నేను నెల రోజుల తర్వాత మరలా ఏమైందంటే, ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చినియనమాట. సో, అందరూ నన్నడిగారు, కనీసం ఒక 5, 6 ప్రాబ్లమ్స్ వెంటనే ఒకటి పోగా ఒకటి వెంటనే వచ్చాయి. సరే నన్నందరూ ఏం ప్రశ్నించారంటే, "పద్మ మరి నువ్వు ధ్యానం చేస్తావు, మరి నాడిమండల శుద్ధి అంటున్నావు, అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటావు. మరి నీకేంటి ఇవి? నీకు రాకుండా ఉండాలి కదా!" అని అన్నారనమాట. సో, నేను చెప్పిన సమాధానం ఏంటంటే, మన దగ్గర ఉండాలి నిరంతరం. మనం ధ్యానం అనేది మనకొక జర్నీ. ఈ యొక్క ఆరోగ్యాలు బాగుపడడం అనేది ఒక జర్నీ. ఎందుకంటే మన జర్నీ ఏంటంటే, జ్ఞానాన్ని పొందడం అనేది మనకి ఫైనల్ డెసిషన్ కానీ, మనం ఏదైనా ఊరెళ్తుంటే మధ్యలో ఎన్ని ఊర్లొస్తూ ఉంటాయో, అన్ని ఊర్లు ఏంటంటే, మన హెల్త్ పాడవటం గుండా మన హెల్త్‌ని మనం శరీరాన్ని కాపాడుకోవాలి. మరి మన శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలి? మన ఆత్మ స్వరూపులు. మన శరీరం ఉంటేనే కదా ఆత్మ దాంట్లో ఉండి మనతో చేయించేది. సో, అందువల్ల శరీరాన్ని బాగా కాపాడుకోండి అంటారు గానీ, శరీరం కాపాడుకోవటమే ధ్యేయం కాదు. శరీరం కాపాడుకోవడానికి ముఖ్యమే. శరీరం వద్దా అంటే వద్దు, కావాలా అంటే కావాలి. ఎందుకు వద్దు అంటే శరీరమే శాశ్వతం అనుకుని భావిస్తూ మరి ఆ మాయల్లో పడుతూ ఉంటారు కాబట్టి శరీరం శాశ్వతం కాదు అంటారు. మరి అలా అని కాదా అంటే మరి కావాలి. మరి ఆత్మ నివసించాలి అంటే మరి ఆ శరీరం కావాలి కదా! సో, అందువల్ల శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా కాపాడుకోవాలి కాబట్టి ఈ యొక్క నాడీ మండల శుద్ధి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫైనల్ డెసిషన్ ఏంటంటే మన ఆత్మజ్ఞానం పొందడము, మనకు జ్ఞానవంతులుగా తయారవ్వడమే దాని యొక్క లక్ష్యం అని చెప్పి నేను చెప్తూ వచ్చాను మాస్టర్స్. మరలా ఇంకో విషయం ఏంటంటే ఇయన్నీ చేయటం వల్ల నేనేంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఎక్కువైంది. ఎందువల్ల మరి నాకు ఆ టైంలో జరిగినప్పుడు కొంచెం సిట్యుయేషన్స్ వల్ల నేను నాకు ఇంటి పనుల్లో అప్పటి వరకు ప్రతి ఇంటి పని అన్నీ నేనే చేసేదాన్ని. ఏ వర్కరు లేదనమాట. సో, అన్ని పనులు నేనే చేసుకున్నాను. అప్పుడేంటంటే ఆ సిట్యుయేషన్ టైంలో నేను వర్కర్స్‌ని పెట్టుకున్నాను. సో, పెట్టుకున్నప్పుడు నాలో ఒక ఆలోచన చెలరేగింది. ఓకే. ఇప్పుడు నేను రెస్ట్‌లో ఉన్నాను. నాకు ఫిజికల్‌గా వర్క్ లేదు ఇంట్లో. వర్కర్స్‌ని పెట్టుకున్నాను. ఇప్పుడేంటి నా లక్ష్యం? అని ఆలోచిస్తే ఈ ఇప్పుడు నన్నెందుకు అట్లా చేశారు అంటే, నువ్వు ఇంటి పనుల వల్ల నువ్వు ధ్యాన ప్రచారం గాని, స్వాధ్యాయం గాని, ధ్యానం గాని ఎక్కువ టైం నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి, నిన్ను ఇట్లా ఖాళీ చేశాను. నీ సమయాన్ని నువ్వు ఇట్లా వృధా చేయకుండా, నువ్విట్లా సమయాన్ని ఉపయోగించుకునే దానికోసం మేము చేశాము అన్న ఇంటెన్షన్ నాకొచ్చిందనమాట. సో, అప్పటినుంచి ఈ 1 ఇయర్‌లో ఈ ఇంటెన్షన్ రావడం వల్ల మరి బుక్స్ చదవడం అయితేనేమి, మరి క్లాసెస్ చెప్పడం అయితేనేమి నిరంతరం ఇంకా ఎక్కువయింది. అంటే 1 ½ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తే, ఈ 10 మంత్స్, 1 ఇయర్ నుంచి విపరీతంగా బుక్స్ చదవడం అయితేనేమి, ధ్యానం చేసుకోవడం అయితేనేమి, క్లాసెస్ చెప్పడం అయితేనేమి, 1 మినిట్ నేను ఖాళీ లేనా?
అనేంతగా నాకు ఇటువంటి వర్క్ పడిపోయింది మాస్టర్స్. అదే నాకు ఇంటి పనులు మొత్తం చేసుకుంటూ, అన్ని పనులు నేను చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంత వర్క్ నేను చేయగలిగేదాన్ని కాదు. ఎక్కువ బుక్స్ చదవడం కానీ, ఎక్కువ ధ్యానం చేయటం కానీ, ఎక్కువగా బయటికెళ్ళి చెప్పడం కానీ, నాకు టైం కొంత సరిపోయేది కాదనమాట అప్పుడప్పుడు. సో, ఇప్పుడేంటి నాకు ఎక్కువ టైం ఉంది దీనివల్ల. ఎక్కువగా స్పెండ్ చేయగలుగుతున్నా. ఒక్కొక్క రోజు 3, 4 క్లాసులు చెప్పిన రోజులు కూడా ఉన్నాయండి. ఒకే రోజులో. అసలెట్లా ఉందంటే, ఇక మాస్టర్స్ నన్ను ఈ వర్క్‌కి అప్పచెప్పేనందుకే నాకిట్లా జరిగింది అనే విషయం నాకట్లా అర్థమైంది చివరికి. ఈ వర్క్ నాకు పెంచడం కోసమే నన్నిట్లా చేశారు. నాకిట్లా రెస్ట్ ఇచ్చారు. అంటే నేను మైండ్ పరంగా ఎదగాలి అని. అలా అని ఫిజికల్‌గా వదిలేసానంటే వదలలేండి. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకుంటాను, యోగా చేసుకుంటాను, ప్రాణాయామం చేసుకుంటాం. మన మన యొక్క ధ్యానమే శ్వాస మీద ధ్యాస కాబట్టి శ్వాస మీద ధ్యానం ధ్యానం చేసుకుంటాను. ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాననమాట. ఫిజికల్‌గా నెగ్లెక్ట్ చేయకుండా, ప్రాపంచిక జీవితాన్ని నెగ్లెక్ట్ చేయకుండా రెస్ట్‌లో ఉన్నాను కదా! అని అది నెగ్లెక్ట్ చేయలేదు. ఇట్లా మరి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయడమే జరిగింది కాబట్టి, మరి ఎంతో హ్యాపీగా అంటే మామూలుగా హ్యాపీగా లేను నేనసలు. ఒక్కొక్క రోజైతే మా అమ్మ వాళ్ళు ఫోన్‌లు చేసి, "ఇంకా నువ్వు క్లాసులు చెప్తున్నావా? ఇప్పుడు కూడా క్లాసులు చెప్తున్నావా? పడుకోవచ్చు కదా! రెస్ట్ తీసుకోవచ్చు కదా! ఏం అవసరం" అని వాళ్ళు కాల్స్ చేసేటప్పుడు ఇదొక్కటేలే, ఈ ఒక్కటేలే అని చెప్పి వాళ్ళని అట్లా కన్విన్స్ చేసి వదిలేసేదాన్ననమాట. సో, అట్లా అందరిని కూడా వచ్చే సిట్యుయేషన్స్ అన్నిటిని ఆహ్, హ్యాండిల్ చేసుకుంటూ, మరి వారి మీద గూడా వాళ్ళు నాతో అట్లా చెప్తున్నారు గదా! వాళ్ళనేమైనా ద్వేషించాలా? లేదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలీదు కాబట్టి అలా అంటారు. మరి వాళ్ళకున్న తెలిసిన జ్ఞానం అదే కాబట్టి వాళ్ళు అలా కాకుండా ఎలా అంటారు? సో, దాన్ని గూడా నేను వాళ్ళకి కూర్చోబెట్టి, ఇదిగో ఇలా విషయం అంటే కన్విన్స్ చేసి వాళ్ళకి కోప్పడకుండా వాళ్ళకి సాఫ్ట్‌గా చెప్పేదాన్ననమాట. అట్లా సాఫ్ట్‌గా చెప్పడం వల్ల ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు. నేను ఏ పని చేయబోతున్నా కూడా నాకు అడ్డుపడరు అనే విధంగా వాళ్ళని మోల్డ్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఈ రోజు నాకు వాళ్ళెవ్వరు కూడా నన్ను ఈ రోజున ఏ పని చేస్తున్నా కూడా చెయ్యని అంటున్నారు. ఎన్ని క్లాసెస్ చెప్పినా చెప్పు అంటున్నారు. నువ్వు ఇట్లానే ఇంకా బావున్నావు. దీంట్లో నీకు ఆనందం ఉంది అంటే సరే అట్లానే ఆనందపడు. మరి నీ ఆనందమే మా ఆనందం. నువ్వు అట్లానే ఆనందంగా ఉండు అని అంటున్నారు. అట్లా మరి నా యొక్క జర్నీస్ కొనసాగుతుంది మాస్టర్స్. మరి నాకు కుండలి కుండలిని వల్ల మనకి చక్ర యాక్టివేషన్‌లో జరిగేటప్పుడు మన యొక్క మానసిక భావాలే చక్ర యాక్టివేషన్ అంటే ఏదో లోపల ఏవో చక్రాలుంటాయి. అదేదో యాక్టివేషన్ అదేమి కాదండి. మన ప్రతి చక్రాలోనూ మన యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, మన యొక్క సేవా భావాలు ఎలా ఉంటాయి, మనం ఎలా తయారవ్వాలి, మన లోపల శరీరాలేంటి, ఆ యొక్క శరీరాల యొక్క పనితీరులేంటి అనే విషయాల గురించి తెలుసుకోవడం కోసమే మనకన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనం శారీరకంగా మరి హెల్తీగా, ఆరోగ్యంగా తయారవుతూ, మానసికంగా గూడా ఎదుగుతూ ఉండటం కోసమే మనకి ఈ యొక్క నాడీమండల శుద్ధి అయితేనేమి, మరి ఆహ్, కుండలి జాగరణ అయితేనేమి దీన్నే అంటారండి. మరి నా యొక్క ప్రయాణం గురించి మీ అందరితో పంచుకున్నాను మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఆహ్, టీఆర్‌కే రెడ్డి గారికి హృదయపూర్వక ప్రణామాలు. మరి సుధాకర్ మాస్టర్ గారికి, మరి మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్.